గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి 342 మెంబర్స్ కి హార్ట్ఫుల్ గా నేను గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. సో మరి నాకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన పివిఆర్ మహేష్ సార్ కి అండ్ పివి లక్ష్మి మేడం కి అండ్ మన గ్రేట్ గురూజీ అయినటువంటి సునీల్ కుమార్ సాహు సార్ కూడా నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నానండి. మరి ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దేవునికి కూడా నేను ఫస్ట్ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే దేవుడే గనుక మనకి అవకాశం ఇవ్వలేకపోతే మరి ఎక్కడ ఎలా ఉండేవాళ్ళమో మన అందరం కూడా తెలియదు. మరి దేవుడు ఇచ్చిన అవకాశం లాగా భావించి దీన్ని మనం హార్ట్ఫుల్ గా మన వెస్టేజ్ అనే సిస్టమ్ లో ఉన్నాము. గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ఏ బెటర్ అండ్ సక్సెస్ఫుల్ ఫ్యూచర్ ఫర్ యూ. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇష్టదైవం ఉంటారు. అందరూ కూడా మనం పూజలు చేయనివ్వండి, నమాజ్ చేయనివ్వండి, ప్రార్థనలు చేయనివ్వండి, ఏదన్నా కూడా భగవంతుడా నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నేను మంచి ఆరోగ్యంగా ఉండాలి, నన్ను దీవించండి, ఆశీర్వదించండి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు దేవుణ్ణి. సో మరి మన ప్రార్థనలు విన్న దేవుడు వెస్టీజ్ లాంటి ఒక అద్భుతమైన అవకాశం మనకిచ్చి మనకు ఒక మంచి ఫ్యూచర్ ని ప్రిపేర్ చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు. సో ఈ విషయాన్ని కనుక మనం గట్టిగా నమ్మితే 100% మన వెస్టీజ్ అనే బిజినెస్ ని ఈజీగా డెవలప్ చేయొచ్చు. అందుకనే గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ఏ బెటర్ అండ్ సక్సెస్ఫుల్ ఫ్యూచర్ ఫర్ యూ. సో ఈ విషయాన్ని మనం అందరం నమ్మాలి. ఎందుకంటే మనం రెగ్యులర్ గా మన భగవంతుని మనం ప్రేయర్ చేసుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, పూజలు చేసుకుంటున్నాం. కాబట్టి మన పూజలు ప్రార్థనలు విన్న దేవుడే ఈ రోజున ఈ వెస్టేజ్ అనే అవకాశాన్ని మనకి ఇచ్చాడు. సో ద యూనివర్స్ సపోర్ట్స్ మీ అండ్ వాంట్స్ టు గివ్ మీ వాట్ ఐ వాంట్. యూనివర్స్ అంటే నన్ అదర్ దెన్ గాడ్. ఆ భగవంతుడు మనం ఏదైతే అడుగుతున్నామో మనకు అది ఇవ్వటం కోసం ఆయన సపోర్ట్ చేస్తున్నారు ప్రతిదీ కూడా. మీరు కనుక నమ్మితే ప్రతి విషయంలో గనక మనం ఏదైతే అనుకుంటామో ఆటోమేటిక్ గా అది మనకి ఎదురొచ్చి కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ లక్ష్మీ మేడం చేపించే అఫర్మేషన్స్ అన్ని కూడా అవే. సో మనం భగవంతుడితో ఎప్పుడైతే మన ఆలోచనలు కనెక్ట్ అవుతాయో అవన్నీ కూడా మనకి నిజ రూపంలోకి వస్తూ ఉంటాయి. సో నీదైన ఈ రోజుని భయంతో కాకుండా ఏదో ఒకటి సాధిస్తానన్న నమ్మకంతో ప్రారంభించు. ఎవ్రీడే మనం ఏదో ఒకటి సాధించాలి అనే నమ్మకంతో గనక మనం ప్రారంభిస్తే 100% మన బిజినెస్ లో కానివ్వండి, మన పర్సనల్ లైఫ్స్ లో కానివ్వండి, ప్రతి ఒక్క దానిలో కూడా ఖచ్చితంగా మనం ఏదో ఒకటి సాధించే తీరుతాం. మనం అనుకున్న లక్ష్యాన్ని మనం ఛేదిస్తాం. సో నా పేరు రత్నశేఖర్ అండి. అందరికీ తెలుసు చాలా మందికి, అయినా కూడా మళ్ళా నేను పరిచయం చేసుకున్నాను. నా పేరు రత్నశేఖర్. బిఫోర్ వెస్టీజ్ కన్నా ముందు నేను వరుణ్ మోటార్స్ అనే ఒక ఆటోమొబైల్ కంపెనీలో వర్క్ చేసేవాడిని. దాదాపు 14 years అక్కడ నేను పనిచేయడం జరిగింది. సో అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వైట్ హెయిర్ ఉన్న సార్ పేరు వల్లూరుపల్లి ప్రభుకిషోర్ గారు. వరుణ్ మోటార్స్ కి మొత్తానికి ఆయన మేనేజింగ్ డైరెక్టర్. మన విజయవాడ నోవాటెల్ కానివ్వండి, వైజాగ్ నోవాటెల్ కానివ్వండి, వరుణ్ మోటార్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా, భారత్ బెంచ్ కానివ్వండి, మొత్తం ఆల్ ఓవర్ ఆటోమొబైల్ ఫీల్డ్ ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా ఆయన ఎండి వరుణ్ దేవ్ వాళ్ళ ఫాదర్. ఇటు పక్కన ఉన్న ఆయన పేరు పివి సత్యనారాయణ గారు. వరుణ్ మోటార్స్ కి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉంటారు. సో మరి అక్కడ నేను 14 సంవత్సరాలు పనిచేశానండి యాజ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్పేర్ పార్ట్స్ డిపార్ట్మెంట్ లో. అక్కడ నాకు ఒక 25,000 నుంచి 30,000 శాలరీ వచ్చేది. సో మంచి క్యాడర్ అయితే ఉంది, మేనేజర్ అనే క్యాడర్ ఉంది, మంచి హోదా ఉంది. కానీ నాకు అక్కడ లేనిది ఏంటంటే, వరుణ్ మోటార్స్ లో నాకు లేనిది ఏంటంటే టైం ఫ్రీడమ్ లేదు అండ్ మనీ ఫ్రీడమ్ లేదు. క్యాడర్ ఉంది కానీ మనీ ఫ్రీడమ్ లేదు. సో నాకన్నా ముందు నుంచి ఎప్పటి నుండో 30 years నుంచి 40 years నుంచి చేసే వాళ్ళకు కూడా 30,000-40,000 శాలరీ కూడా లేదు. కానీ నాకేమో ఖర్చులు పెరిగినాయి, ఫ్యామిలీ బాధ్యతలు పెరిగినాయి, ఇన్కమ్ సరిపోవట్లేదు. మరి సైడ్ బిజినెస్ ఇలాగా ఏదన్నా చేద్దామా అని చెప్పి నేను 2007లోనే సహారా ఇండియా అని చెప్పి ఒక కంపెనీలో నేను ఏజెంట్ గా చేయడం జరిగింది. ఆ సహారా ఇండియాలో బాగానే ఉంది చేసినంత కాలం. 2012-2013 వచ్చే టైంకి ఆ సహారా ఇండియా కంపెనీ కూడా ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యి, జనాలతో ఎవరెవరితో అయితే మనం అమౌంట్లు కట్టించామో ఆ అమౌంట్లు రిటర్న్ ఇవ్వకుండా కంపెనీ కూడా ఆగిపోవడం జరిగింది. ఆ సహారా ఇండియాలో దాదాపు ఒక 10 lakhs వరకు మా పర్సనల్ మనీ ఉంది. అండ్ చాలా మంది కస్టమర్స్ తో 50 lakhs వరకు నేను రికరింగ్ డిపాజిట్లు కానివ్వండి, ఫిక్స్డ్ డిపాజిట్లు కానివ్వండి, అలాంటివన్నీ చాలా కట్టించాను. ఆ తర్వాత చిట్స్ కూడా వేసాను. చిట్స్ కూడా వేసి కూడా చాలా మంది చిట్స్ పాడుకొని ఎక్కొట్టారు, అలాగే లాస్ అయ్యాము. ఇంకా ఇవన్నీ మనకొద్దు, అసలు ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో మనం తలదూర్చొద్దు అని చెప్పి
నా జాబ్ ఏదో నాకుంది. ప్రశాంతంగా నేను నా జీవిత కాలంలో ప్రశాంతంగా ఈ జాబ్ చేసుకుంటూ ఉండిపోదాం. ఇంక దేనిలో కూడా ఏలు పెట్టకూడదు అని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో వెస్టీజ్ అనే అవకాశం నా దగ్గరకొచ్చింది. వెస్టీజ్ అనే అవకాశం నా దగ్గరకొచ్చినప్పుడు నేను నా దగ్గరికి ఎవరైతే పర్సన్ తీసుకొచ్చారో ఆ పర్సన్‌ని స్ట్రెయిట్ అవే వద్దు అని చెప్పా. "అన్న నాకు అనవసరం అన్న, నాకొద్దు. నేను చాలా చేశాను. ఇగో చాలా ఇమేజ్ కూడా పోగొట్టుకున్నాను ప్రజలందరి దగ్గర. చాలా మందితో నేను ఇలా అమౌంట్‌లు కట్టించాను. సహారా ఇండియా చేశాను. ఐఎన్‌జీ లైఫ్ ఇన్స్యూరెన్స్ చేశాను. పార్ట్ టైమ్‌గా చిట్స్ చేశాను. చాలా నేను దెబ్బతిన్నానన్న ఫైనాన్షియల్‌గా. నన్నెవరు నమ్మరన్న ఇంక మార్కెట్‌లో. దయచేసి నన్ను వదిలేయండన్నా" అని చెప్తే, "కాదన్నా ఒక్క మీటింగ్‌కి రండన్నా, ఒక్క మీటింగ్‌కి రండన్నా" అని అడిగారు. "ఒక్క మీటింగ్ కాదన్నా నేను రాలేను. నాకసలు ఖాళీ ఉండదు. నేనిక్కడ పెద్ద మేనేజర్‌నని" ఒక ప్రౌడ్, ఒక గర్వంతో అతన్ని పట్టించుకోలా. అసలు నాకు 2 నిమిషాలు కూడా ఖాళీ ఉండదన్నా, నువ్వు గంట అడుగుతున్నావు. నాకు 2 నిమిషాలు కూడా ఖాళీ ఉండదు. కావాలంటే నా ఆఫీస్‌కొచ్చి చూడు అనేవాడిని. ఒక 20 మెంబర్స్ మాకు స్టాఫ్ ఉండేవాళ్ళు ఆఫీస్‌లో. సో, మరి అక్కడ వర్క్ బిజీగా ఉండేది సిస్టమ్ దగ్గర ఎప్పుడు కూడా. సరే నాకు ఖాళీ ఉండదనని చెప్తే, పదే పదే నన్ను ఫాలోఅప్ చేసేవాడు. అలాగా 6 మంత్స్ ఫాలోఅప్ చేశాడు. 6 మంత్స్ ఫాలోఅప్ చేస్తే, నేను అతనికి ఒక్కోసారి ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పేవాడిని. ఒక్కోసారి ఫోన్ లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేసేవాడిని. సో, అలాంటి తరుణంలో కూడా నేను ఉన్నా కూడా లేనని చెప్పి మా కుర్రోళ్ళకి ఫోనిచ్చి, "అరే! సార్ బయటికెళ్లారని చెప్పండి, లేకపోతే అన్నయ్య బయటికెళ్ళాడని చెప్పండి" అని చెప్పి మా కుర్రోళ్ళకి ఫోనిచ్చి చెప్పించేవాడిని. అలాగే ఒక ఫైన్ మార్నింగ్ అతను నాకు ఫోన్ చేసాడు. నేను ఫోన్ చూసి కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేసి నా వర్క్ నేను చేసుకుంటున్నాను. అలాగే 2, 3 సార్లు ఫోన్ చేసినా కూడా నేను లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోతే అతను డైరెక్ట్‌గా వచ్చి మా కౌంటర్ దగ్గర నుంచున్నాడనమాట. కౌంటర్ దగ్గర నుంచుంటే నేను నా పని నేను చేసుకున్నా, అతన్ని చూడలేదు. పక్కనున్న పర్సన్, "అన్నయ్య నీకోసం ఎవరో వచ్చారంటే" తలెత్తి చూస్తే ఇతను కనపడ్డాడు. సార్ అప్పుడు నాకు చాలా షేమ్‌ఫుల్ అనిపించింది. అర్రే! ఏంటి నేనెలా చేశాను అని షేమ్‌ఫుల్ అనిపించి బయటికి వెంటనే ఎళ్ళిపోయి, కొద్దిగా కోపం ఉంది, కొద్దిగా నాకు షేమ్‌ఫుల్ ఉంది. అలాగా, "ఏంటన్నా ఏంటి చెప్పండి అసలు ఏంటి మీ పరిస్థితి ఏంటి? నాకొద్దన్నా అని చెప్తున్నా కూడా ఎందుకన్నా నన్ను వదలట్లేదు మీరు" అనంటే ఆయనన్నారు, "అన్నా ప్రతి సోమవారం విజయవాడ నిర్మలా కాన్వెంట్ దగ్గర ఆఫీస్ ఉందన్న. ప్రతి సోమవారం మీటింగ్ జరిగిద్దన్న. ఈరోజు సోమవారం. ఒక్క గంట మీటింగ్‌కొచ్చి మీరు నో అని చెప్పండన్నా పర్వాలేదు. కానీ రండన్నా మీటింగ్‌కి" అన్నాడు. మీటింగ్ వినకుండా మీరు నో అని చెప్పొద్దన్నా. అంటే నేను ఇతనింకా చావగొడుతున్నాడు. అంటే సీరియస్‌గా మాట్లాడదాం అంటే కొత్త పర్సన్ కాదు. ఎప్పటినుంచో నాకు తెలిసిన పర్సన్, మాకు రిలేటివ్సే అవుతాడు. 108లో అతను జాబ్ చేస్తాడు. సో, అతనికి మరి స్ట్రెయిట్ అవే నేను అలా రిజెక్ట్ చేయలేక, సరే మీటింగ్‌కి అటెండ్ అయ్యి, సరే ఇతని బాధ ఇక్కడితో వదిలించుకుందాం అనే ఉద్దేశంతో నేను మీటింగ్‌కెళ్ళాను. నేనును మా బ్రదరు, రాజశేఖర్ అని మా బ్రదర్ ఉన్నారు. నేనును మా బ్రదర్ ఇద్దరం కలిసి మీటింగ్‌కి అటెండ్ అయ్యాం. ఆ మీటింగ్‌కి అటెండ్ అయినప్పుడు రూమ్ అంతా ఫుల్‌గా నిండిపోయి ఉంది. అలాగే బ్లాక్ ప్యాంట్, వైట్ షర్టులు, టై యేసుకున్న వాళ్ళున్నారు. మమ్మల్ని ఇద్దరిని లోపలికి పంపించడానికి ఒక నలుగురు బయటకొచ్చి మమ్మల్ని ఇద్దరిని లోపలికి పంపించారు మీటింగ్ హాల్‌లోకి. మీటింగ్ హాల్‌లో కూర్చోటానికి కూడా చైర్‌లు ఖాళీగా లేవు. అయితే ఒక చైర్ మాకిచ్చారు. ఆ ఒక చైర్‌లో ఇద్దరం కలిసి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఆయన అక్కడ ఎవరైతే ఉన్నారో లీడరు అలా చెప్తా ఉన్నారనమాట. వెస్టీజ్ అంటే ఏంటి? వెస్టీజ్ ఎప్పుడు పుట్టింది? దీనిలో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి? ప్రొడక్ట్స్ వల్ల ఉపయోగాలేంటి? దీనిలో ఎన్ని ఇన్‌కమ్స్ ఉన్నాయి? బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ ఇవన్నీ చెప్తుంటే ఇవేమీ మాకు అర్థం అవ్వలేదు గానీ, నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ 3 తరాల ఇన్‌కమ్ ఉంది. మనం లేకపోయినా గూడా మనకు డబ్బులొస్తాయి. పని చేయకపోయినా గూడా మనకు డబ్బులొస్తాయి అనే విషయం నాకు బాగా అర్థమైంది. సో, ఆ మీటింగ్‌లో నేను నో అని చెప్పడం కోసమే వెళ్ళాను. నో అని చెప్పి ఇతనితో ఈ రోజుతో ఈ బాధ వదిలించుకుందాం. పద్దాక నన్ను చావగొడుతున్నాడు, ఫోన్‌లు చేసి ఇబ్బంది పెడుతున్నాడు, ఈ పని చేసుకోనివ్వట్లేదు అని లిటరల్‌గా నో అని చెప్దామని చెప్పి నేను మీటింగ్‌కి అటెండ్ అయిన వాడిని. అప్పుడు నా మైండ్‌లో ఉన్నంత బూజంతా కూడా వదిలిపోయిందనమాట. నేనేదో గొప్పగా ఫీల్ అయ్యాను. ఏదో నేను పెద్ద మేనేజర్‌నని గర్వపడ్డాను. నాకు ఎంతమంది 20 మంది కుర్రోళ్ళున్నారు. ఏపీ, తెలంగాణలో 50 బ్రాంచులకి నేను మేనేజర్‌గా ఉన్నానని చెప్పి అప్పటిదాకా చాలా గర్వం ఉండేది. అలాంటిది ఆ మీటింగ్ విన్న తర్వాత, అరే! నేను సంపాదించేది చాలా తక్కువ. ఇక్కడ లక్షల్లో ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు. చాలా చాలా చిన్న క్వాలిఫికేషన్‌లో ఉండి కూడా లక్షల్లో ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు. ఏంటి అని జెప్పి నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియేట్‌గా అప్పుడే ఐడీ తీసుకొని, సరే ఇయన్నీ నిజమా లేదా? విన్నాం కానీ ఎక్కడో డౌట్ అన్నమాట. ఇవన్నీ నిజమేనా? వస్తువులు కొనుక్కుంటే ఇన్‌కమ్ వస్తదా? ప్రొడక్ట్స్ కొనుక్కుంటే డబ్బులొస్తాయా? అనేది అలాగే డౌట్‌గా ఉండేది. సరే నేను మా బ్రదర్ ఆ రోజు ఐడీ తీసుకున్నాము. ఐడీ తీసుకొని ఆహ్, చెరొక 100 పీవీ పర్చేస్ కూడా చేసి ప్రొడక్ట్స్ వాడుతున్నాం అన్నమాట. ప్రొడక్ట్స్ వాడుతూ ఉండగా మళ్ళీ ప్రొడక్ట్స్ వాడుతున్నాం గానీ బిజినెస్ అయితే స్టార్ట్ చేయలేదు. ఆ తర్వాత మళ్ళా
ఎవరైతే నా దగ్గరికి ఫాలో అప్ ప్లాన్ చెప్పడానికి వచ్చారో ఆయన ప్లాన్ చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన ఇన్కమ్ 97,000. ఆ లీడర్ ఇన్కమ్ శివకుమార్ గారు అని చెప్పి క్రౌన్ డైరెక్టర్. ఆయన ఇన్కమ్ అప్పుడు 97,000. ఆ 97,000 అయితే మళ్ళా ఒక 6 months నేను అవకాశం తీసుకున్నా కూడా సమ్ రీజన్స్ వల్ల ఆఫీస్ లో బిజీ షెడ్యూల్ వల్ల నేను సరిగ్గా ఫోకస్ సరిగ్గా ఫోకస్ చేయలేదు. మళ్ళా 6 నెలల తర్వాత నన్ను ఫాలోఅప్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన క్రేటా కారులో 1,67,000 ఇన్కమ్ తో నా దగ్గరికి వచ్చారు. సార్ ఏంటి సార్ మొన్న కలిసినప్పుడు 97,000 అన్నారు, ఇప్పుడేమో 1,67,000 అంటున్నారు, ఏంటి సార్ ఇదంతా వాస్తవేనా, ఏం నిజమేనా? మేము ఎప్పటి నుంచో 14 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం సార్ ఆటోమొబైల్ కంపెనీలో, 25-30 వేలు వచ్చేసరికి మాకేమో కష్టం అయిపోతుంది, మేమే బాగా ఎక్కువ అనుకుంటే మీరేంటి సార్ ఇలా లక్షల్లో చెప్తున్నారు ఏంటి సార్, ఇదంతా వాస్తవేనా, మళ్ళీ ఒకసారి మాకు ప్లాన్ చెప్పండి అని చెప్పి మా ఆఫీస్ లో ఉన్న కొలీగ్స్ అందరితో కూడా కలిసి కూర్చొని మళ్ళీ ప్లాన్ విన్నాను. ప్లాన్ విన్న తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, ఎలా లేదన్నా కూడా వెస్టీజ్ లో మనం కూడా చేసి సక్సెస్ అవ్వాలి. అంతకుముందు ప్రొడక్ట్స్ కు వెళ్తూ ఉంటే స్టోర్ లో చాలా మంది కనపడతా ఉండేవాళ్ళు. చాలా మంది కనపడుతూ ఉంటే నేను అడిగేవాడిని అనమాట, సార్ మీరు ఎంతకాలం నుండి చేస్తున్నారు, మీకు ఎంత వస్తుంది అని అడిగేవాడిని. ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసేవాడిని. అప్పుడు వాళ్ళు చిన్న చిన్న కుర్రాళ్ళే, నాకన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళే, సార్ మాకు 30,000 వస్తుంది సార్, 40,000 వస్తుంది సార్, 70,000 వస్తుంది, 80,000 వస్తుంది అని చెప్పేవాళ్ళు. అక్కడ నేను రెగ్యులర్ గా నిర్మలా కాన్వెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు యశ్వంత్ అని ఒక కుర్రాడు ఉండేవాడు, జస్ట్ 21-22 ఇయర్స్. ఆ టైంలో అతనికి 80,000 ఇన్కమ్ వచ్చేది. అది యాపిల్ ల్యాప్టాప్ వాడేవాడు, కారు సియాజ్, మారుతి సియాజ్ కారు. ఆ టైంలోనే మేము జాయిన్ అయిన టైంలోనే అతను కార్ ఫండ్ ద్వారా కార్ కూడా తీసుకున్నాడు. ఇవన్నీ చూస్తూ ఇంకా నాకు ఇలాంటి వాళ్ళే చేయగలిగినప్పుడు నాకు పెద్ద సర్కిల్ ఉంది, ఇంకా వీళ్ళకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది అని నేను అనుకునేవాడిని. వీళ్ళకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, నేనెందుకు చేయకూడదు, నేనెందుకు చేయలేను, నేనెందుకు సక్సెస్ అవ్వను అని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. ఇదే క్రమంలో స్టోర్ కి ప్రొడక్ట్స్ కి వెళ్ళి వస్తున్న టైంలో విజయరాజు గారు రెగ్యులర్ గా కనపడతా ఉండేవాళ్ళు. విజయరాజు గారు అప్పుడు ఆయన కనపడినప్పుడు ఆయన ఇన్కమ్ ఎంత అని మేము ఎంక్వైరీ చేసినప్పుడు 6 లక్షలు 7 లక్షలు సమ్ చేంజ్ ఉండేది. విత్ ఇన్ 6 months లో ఆయన ఇన్కమ్ 9 lakhs కి వెళ్ళిపోయింది. గ్రూప్ లో పోస్టర్లు అవి వస్తూ ఉండేవి. ఏంటి మొన్న ఒక 2-3 months బ్యాక్ 7 lakhs ఏమో చెప్పారు, మళ్ళీ ఇప్పుడే 9 lakhs అయిపోయింది అని అసలు మైండ్ పనిచేసేది కాదు, నిద్ర పట్టేది కాదండి. ఏంటి ఇదంతా అసలు మాయా ప్రపంచం లాగా ఉంది, ఇదంతా వాస్తవేనా అని చెప్పి చాలా ఆలోచనలతో ఉండేవాడిని. సో అలాగే మా ఫ్రెండ్స్ అందరితో ఇలాగ చెప్పి, సరే అరే నేను వెస్టిజ్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాను, ఇక్కడ అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయిరా, మీరు ప్రతి నెల బయట కొనుక్కుంటారు కదా, ఆ బయట కొనుక్కునే ప్రొడక్ట్స్ ఏదో నా దగ్గర కొనుక్కోండి అని చెప్పంటే, సరేరా బావా నువ్వు చెప్తున్నావు కదా, సరే అన్న నువ్వు చెప్తున్నావు కదా మాకు తీసుకొచ్చి ఇవ్వు అని అనేవాళ్ళు. ఐడి వేసేవాళ్ళం. మధ్యాహ్నం లంచ్ టైంలో గబగబా ఐడీలు వేసేవాడిని. సాయంత్రం ఆఫీస్ లో 5:30-6 గంటల పర్మిషన్ అడిగి ఎవరికైతే ఐడీలు వేసారో వాళ్ళకి వెళ్ళి ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకొని మళ్ళా డ్యూటీ అయిపోగానే మళ్ళా ఎవరైతే ఆర్డర్ చెప్పారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రొడక్ట్స్ ఇచ్చేసి అమౌంట్ కలెక్ట్ చేసుకునేవాడిని. వాళ్ళు అమౌంట్ ఇవ్వకపోతే ఒక 4-5 రోజులు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఫాలోఅప్ చేసి అమౌంట్ తీసుకునేవాళ్ళని. ఆఫీస్ లో 7:30-8 గంటలకు నాకు జాబ్ అయిపోతే నేను ఏం చేసేవాడిని అంటే, విజయవాడలో బిఆర్టీఎస్ రోడ్ అని ఒక రోడ్ ఉంది, ఫోన్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోయి వెంటనే కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ఫోన్ పట్టుకొని ఇంకా బిఆర్టీఎస్ రోడ్ మీదకి వచ్చేసేవాడిని. బిఆర్టీఎస్ రోడ్ మీదకి వచ్చి అందరికి ఫోన్లు చేసేవాడిని. ఎవరెవరైతే ఆ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి, సార్ ఇలాగ వెస్టీజ్ అనే కంపెనీలో నేను జాయిన్ అయ్యాను, ఇక్కడ చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, నేను వాడాను, చాలా బాగున్నాయి, మీరు కూడా తీసుకోండి, నాకు సపోర్ట్ చేయండి అని చెప్తే, అలాగా నేను ప్లాన్ చెప్పకుండా స్టార్టింగ్ లో నేను చేసిన మిస్టేక్స్ కూడా కొన్ని ఉన్నాయి. నేను వాళ్ళకి ప్లాన్ చెప్పకుండా నేనే మీకు ప్రొడక్ట్స్ తీసుకొచ్చిస్తాను, ఆర్డర్లు తీసుకునేవాడిని, ప్రొడక్ట్స్ ఇచ్చేవాడిని. నైట్ అంతా ఫోన్లు చేసేవాడిని. ఈవినింగ్ వాళ్ళు ఓకేరా నువ్వు చెప్తున్నావు కదా, ఓకే తీసుకుంటాం అనేవాళ్ళు. ఉదయం మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయేవాడిని. మధ్యాహ్నం లంచ్ టైం మాకు 1 hour నుంచి 1.5 hour ఉండేది. ఈ 1.5 hour లో జస్ట్ ఒక 5 to 10 minutes లో లంచ్ పూజ చేసుకొని ఆఫీస్ రూమ్ లో కూర్చొని ఏదైతే మాకు లంచ్ అయిపోయిన తర్వాత రెస్ట్ రూమ్ ఉంటుంది, రెస్ట్ రూమ్ లో కూర్చొని ఎవరెవరైతే నిన్న నైట్ ఓకే అని చెప్పారో వాళ్ళందరికీ కూడా, సార్ నా వాయిస్ క్లియర్ గానే ఉంది కదా సార్? క్లియర్ సార్, క్లియర్, కంటిన్యూ. వాళ్ళందరికీ ఓకే సార్, మళ్ళీ ఇది మాట్లాడటం అయిపోగానే నెక్స్ట్ షేర్ చేస్తాను. వాళ్ళ నైట్ ఎవరెవరితో మాట్లాడానో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మధ్యాహ్నం ఐడీలు వేసేసి
మళ్ళా నేను సాయంత్రం మళ్ళీ 5:30, 6 గంటలకు ఆఫీస్‌లో పర్మిషన్ తీసుకొని మళ్ళా వెళ్ళి మళ్ళా ప్రొడక్షన్ ని పర్చేజ్ చేసుకొని మళ్ళా సాయంత్రం ఆ బాక్సులు బండికి కట్టుకొని మళ్ళీ డెలివరీ ఇచ్చేవాడిని. నన్ను అందరూ కూడా ఆఫీస్‌లో "అన్న ఏంటన్నా నువ్వు పెద్ద మేనేజర్‌వి ఇక్కడ నువ్వేంటన్నా సబ్బులంటావు, షాంపూలంటావు, బాక్సులు కట్టుకొని ఎళ్తున్నావు. ఏంటన్నా ఇదేం బాగాలేదన్నా" అని చెప్పి మా స్టాఫ్ అనేవాళ్ళు. నా పైన మేనేజర్‌లు కూడా "ఏం శేఖర్ ఎందుకు ఇవన్నీ నీకు అవసరమా ఇప్పుడు?" అంటే "కాదు సార్ దీనిలో ఫ్యూచర్ ఉంది. నాకు ఇప్పుడు ఫైనాన్షియల్‌గా కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాను సార్. నాకు సైడ్ ఇన్‌కమ్‌గా పనిచేస్తది" అని చెప్పి నేను అలా డెవలప్ చేశాను. చాలా మంది కూడా నన్ను చాలా ఏంటి ఈడికి పిచ్చి పట్టింది. ఇంట్లో వాళ్ళు కూడా మా మదర్ కానివ్వండి, మా ఫాదర్ కానివ్వండి, మా వైఫ్ కానివ్వండి, "ఎందుకు నీకు మంచి జాబ్ ఉంది. మేనేజర్ క్యాడర్ ఉంది. ఇప్పుడు ఇయన్నీ ఈళ్ళందరికి ఫోన్‌లు చేసి కొంతమందేమో యెస్ అంటున్నారు. కొంతమంది నో అంటున్నారు. నీ వాల్యూ నువ్వెందుకు తగ్గించుకుంటున్నావు? నువ్వు ఫోన్ చేస్తే నీకు పనులయిపోతాయి ఎక్కడైనా కూడా. నీకు తెలిసిన బ్రాంచులు. అలాంటిది నీ వాల్యూ నువ్వెందుకు తగ్గించుకుంటావు" అని చెప్పి చాలా మంది నన్ను డిస్కరేజ్ చేశారు. అయినా కూడా ఇక్కడ ఇన్‌కమ్ ఉంది. అక్కడ నాకు ఓన్లీ గౌరవమే ఉంది. టీ అడిగితే టీ వచ్చేదుంది. కాఫీ అడిగితే కాఫీ వచ్చేదుంది. ఏది కావాలంటే అది అక్కడ ఆఫీస్‌లో నాకు రెడీగా ఉండేదనమాట. మరి అలాంటి లైఫు నీకుండగా నువ్వెందుకు ఇలాంటి దాంట్లో శ్రమ పడుతున్నావు అవసరమా అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా నన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు. అయినా కూడా మీకు తెలీదు. దీనిలో మంచి ఫ్యూచర్ ఉంది. నేనైతే గమనించాను. నా కళ్ళతో నేను అంత ఇన్‌కమ్స్ తీసుకునే వాళ్ళని చూసాను. ఏదో ఒక రోజు నేను కూడా నెలకి రూ. 1,00,000 తీసుకునే స్థాయికెళ్తానని చెప్పి నేను అంటా ఉండేవాడిని. సో, అదే టైంలో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేను మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత వెంటనే కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలోనే మేము ఇదంతా జరిగింది. ఇక వెంటనే కరోనా వచ్చింది. 1 ఆర్ 2 మంత్స్‌లో కరోనా వచ్చింది. కరోనా రాగానే అప్పటి వరకు ఆఫీస్‌లో ఉన్న స్టాఫ్ అంతా మన దగ్గర పర్చేజ్ చేసేవాళ్ళు. వెంటనే బిజినెస్ అంతా జీరో అయిపోయిందండి. బిజినెస్ అంతా జీరో అయిపోయిన తర్వాత మళ్ళా కరోనా టైంలో ఇంట్లోనే ఉన్నాం. ఆఫీస్‌లో గూడా నేను కూడా జాబు వదిలేయటానికి రెడీ అయిపోయాను. సో, జాబ్ వదిలేసాను. అక్కడ సాలరీ లేదు. ఇక్కడ ఏదో తీసుకుందాం అంటే ఇక్కడ జీరో అయిపోయింది. ఏంటి పరిస్థితులంటే నాకు వెంటనే ఒక ఐడియా వచ్చింది. కంపెనీలో జాబ్ రిజైన్ చేస్తున్నాం గదా! పీఎఫ్ అప్లై చేసుకుందాం అని చెప్పి పీఎఫ్ అప్లై చేసి నేనేం నిర్ణయం తీసుకున్నానంటే వెస్టిజ్‌లో ఫ్యూచర్ ఉందని నమ్మాను. సో, మరి నాకు ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పీఎఫ్‌ని డ్రా చేసుకొని ఒక రూ. 1,00,000 పక్కన పెట్టుకున్నాను సార్. ఎందుకంటే నేనేమనుకున్నానంటే మహా అయితే అక్కడ నాకు 25,000, 30,000 వచ్చాయి. ఒక 6 నెలలు గనుక నేను ఇక్కడ కష్టపడితే ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను. 6 నెలలు నాకు డబ్బులు రాకపోయినా పర్వాలేదు. ఈ 6 నెలలు ఈ బిజినెస్ నేను డెవలప్ చేసి ఈజీగా అక్కడొచ్చే ఇన్‌కమ్ వరుణ్ మోటార్స్‌లో ఏదైతే 30,000 వస్తుందో అదే 30,000కి నేను రీచ్ అయినా చాలు అని చెప్పి ఆ 6 మంత్స్ తాలూకా ఇన్‌కమ్ ఏదైతే ఉందో అది ఒక 1,50,000 నాకు పీఎఫ్ వస్తే దాన్ని పక్కన పెట్టుకొని నెలవారీ ఖర్చులకు వాడుకుందాం. ఈలోపు మనం సక్సెస్ అయిపోతాం అని చెప్పి ఇది ఇక్కడ ఫ్యూచర్ ఉందని చెప్పి ఆ అమౌంట్ పక్కన పెట్టుకొని నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. కరోనా టైంలో చాలా టీమ్ స్పాయిల్ అయింది. కరోనా టైంలో టీమ్ స్పాయిల్ అయిన తర్వాత మళ్ళా నేను ఫస్ట్ కరోనా అయిపోగానే వేవ్ అయిపోగానే మళ్ళా స్టార్ట్ చేశాం. మళ్ళా కొద్దిగా టీమ్ కట్టుకున్నాం. మళ్ళా టీమ్ కట్టుకోగానే మళ్ళా సెకండ్ వేవ్ వచ్చింది. మళ్ళా కట్టుకున్న టీమ్ అంతా డ్రాప్ అయిపోయింది. ఇది నీకు ఇది సెట్ అవ్వదు. నువ్వు సక్సెస్ అవ్వలేవు. ఎందుకురా ఇదంతా అనవసరంగా ఇక్కడ డబ్బులు రావు. ఏమి రావు. ఎందుకు ఇదంతా నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు అని చెప్పి చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా అన్నారు. లేదు ఇక్కడ ఫ్యూచర్ ఉంది. నేను నమ్మాను. ఎందుకనంటే నాకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు, నాకన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎంతో మంది ఇక్కడ లక్షల్లో ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. నాకు కూడా చాలా సర్కిల్ ఉంది. నాకు కూడా చాలా స్కిల్స్ ఉన్నాయి. నేనెందుకు సక్సెస్ అవ్వనని చెప్పి ఒకే ఒక ధైర్యంతో నేను మొండిగా ముందుకెళ్ళేవాడిని. సో, మరి సెకండ్ వేవ్‌లో మళ్ళా టీమ్ స్పాయిల్ అయితే మళ్ళా సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత మళ్ళా టీమ్ కట్టుకున్నాం. మళ్ళా టీమ్ కట్టుకొని మళ్ళా స్పీడ్‌గా గ్రో అవుతున్న టైంలో వెంటనే ఇంట్లో కొన్ని కొన్ని పరిస్థితులు మా చిన్న అన్నయ్య చనిపోవటం జరిగింది. మళ్ళా అక్కడ కొద్దిగా టైం వేస్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళా వేరే మా టీమ్ కొద్దిగా వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యి అక్కడ కొద్దిగా మళ్ళా టీమ్ స్పాయిల్ అయింది. మళ్ళా అయినా కూడా కింద పడినా కూడా మళ్ళీ టీమ్ డెవలప్ చేసుకుంటూ ఈ బిజినెస్‌ని డెవలప్ చేసుకుంటూ వచ్చాను. సో, మరి అన్ని సార్లు కింద పడి పైకి లేస్తూ ఒకే ఒక్క నమ్మకం ఏంటంటే ఫస్ట్ నేను నమ్ముకున్న దేవుడు నన్ను సిగ్గుపరచడు. నేను దేవుడిని నమ్ముకున్నాను. ఆయన నన్ను సిగ్గుపరచడు. ఎంత కష్టమైనా శక్తి వంచన లేకుండా కష్టపడి ఈ బిజినెస్‌లో సక్సెస్ అయ్యి నేనేంటో నన్ను నో అన్న వాళ్ళకి, నన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళకి, అరె! నీ వల్ల కాదురా అన్న వాళ్ళకి అందరికి కూడా నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను
ఈ పట్టిన పట్టు విడవకుండా టీం అందరికి సపోర్ట్ చేసుకుంటూ ఏ టీంలు అయితే మన మాట వింటూ మనతో పాటు జర్నీ చేస్తున్నాయో ఇవన్నీ వాళ్ళందరినీ కలుపుకొని చక్కగా బిజినెస్ డెవలప్ చేస్తూ ముందుకు వెళ్తున్నాను. ఇది నా వెస్టీజ్ లో ఉన్నటువంటి ప్రయాణం. సో ఇప్పుడు మీ అందరి మధ్యలో క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నానంటే బికాస్ ఆఫ్ ఏదో నైట్ కి నైట్ వచ్చింది కాదు సార్. ఈ చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ తట్టుకున్నాం కాబట్టి ఈ రోజున మీ అందరి మధ్యలో ఇలా మాట్లాడే ఒక ఆ, ఆ, అదృష్టాన్ని దేవుడు నాకు కల్పించాడు. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఆ టైంలో చాలా కష్టం అంటుంది. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు ఎవరైతే ఈ బిజినెస్ లో కొత్తగా స్టార్ట్ అయ్యారో ఈజీగా డెవలప్ చేయొచ్చు. ఈజీగా డెడ్ ఈజీగా చూడండి, జాయిన్ అయిన 2 నెలలకి, 3 నెలలకి, 4 నెలలకి బ్రాంజ్ డైరెక్టర్ అయిపోతున్నారు, సిల్వర్ అయిపోతున్నారు, స్టార్ అయిపోతున్నారు. ఏంటంటే ఇప్పుడు ఈజీ అయిపోయింది. మేము జాయిన్ అయినప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే 10,000 పీవీతో బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలి, 10,000 పీవీతో బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలి. అప్పుడు 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉండేవి. ఇప్పుడు 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి. ఇప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే 5,500 పాయింట్లు చేస్తే మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయిపోతున్నారు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎంత డెడ్ ఈజీ చేసేసింది కంపెనీ సక్సెస్ అవటం కోసం. అందుకనే కళలకనే ధైర్యం నీకుంటే ఆ కళలు నిజం చేసుకునే ప్రపంచం కూడా నీకుంది. దట్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఆల్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మన కళలు ఎంత పెద్ద కళలైనా కూడా మన కళలు నిజం చేసుకునే వరల్డ్ ఒకే ఒకటి ఉంది. అది వెస్టీజ్ తప్పకి భూ ప్రపంచంలో వేరేది ఏమి లేదని చెప్పి నేనైతే బలంగా చెప్పగలను. వెల్కమ్ టు వెస్టీజ్, యువర్ కీ టు సక్సెస్. మన సక్సెస్ అవడానికి కావాల్సిన ఆ కీ ఎవరి దగ్గర ఉందా అంటే మన చేతిలోనే ఉంది. ఆ మన చేతిలో ఉన్న కీని కనుక మనం సరిగ్గా ఉపయోగించుకుంటే ఈజీగా మనం ఇక్కడ సక్సెస్ అవ్వచ్చండి. సో మన వెస్టీజ్ ఈ లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీరు కనుక మీ జీవితంలో మార్పు రావాలి అని అనుకుంటే, సార్ మేము ఎప్పటి నుంచో ప్రైవేట్ జాబులు చేస్తున్నాం సార్, ఎప్పటి నుంచో గవర్నమెంట్ జాబులు చేస్తున్నాం సార్, లేదా ఎప్పటి నుంచో చిన్న చిన్న వ్యాపారాల్లో ఉన్నామండి, హౌస్ వైఫ్ గా ఉన్నామండి, మా జీవితంలో ఏదో చేంజ్ కావాలండి అని అనుకుంటే, ఎవరైతే వారి జీవితంలో చేంజ్ కావాలని అనుకుంటున్నారో ఇప్పటి నుండే మీ జీవితంలో చేంజ్ మొదలైందని చెప్పి మీరు నిర్ణయం తీసుకుంటే కనుక అద్భుతమైన ఫ్యూచర్ మనకి ముందుంది. చూడండి, సంబడి గివ్స్ ఎన్ ఆపర్చునిటీ, సే ఎస్ టు ఇట్. ఇప్పుడు ఎవరో ఒకరు మనకి ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు ఎస్ చెప్పాలంట మనం. ఎందుకనండి, అసలు ప్రయత్నిస్తే కదా. అంటే చాలా మంది అమ్మో దీనిలో నేను గెలుస్తానో ఓడిపోతాను, గెలవగలను గెలవలేను, నేను సక్సెస్ అవుతానో అవ్వలేను. అసలు సక్సెస్ అవుతావో అవ్వలేవో సెకండరీ. మీరు ఏదన్నా ఒక వ్యక్తి మీకు వెస్టీజ్ ఆపర్చునిటీ కోసం మాట్లాడినప్పుడు మీరు వెంటనే ఎస్ చెప్పి దాన్ని టేకప్ చేసి కనుక ముందుకెళ్తే 100% ఇక్కడ మనం సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ ₹1 పెట్టుబడి లేకుండా నెలకి లక్షలు సంపాదించే అవకాశం. నిజమే సార్, ఇది ఇక్కడ పెట్టుబడి లేని వ్యాపారం ఇది. మరి పెట్టుబడి లేదు అంటున్నారు. ఏంటి సార్ పెట్టుబడి? ఇక్కడ మాకు ₹1 పెట్టుబడి లేదు, నెలకు లక్షల్లో వచ్చేస్తాయి అన్నారు. ఏంటి పెట్టుబడి అంటే మన కమిట్మెంట్ అండ్ మన ప్యాషనే పెట్టుబడి అంటే. ఇక్కడ మీ కమిట్మెంట్ కనుక మీరు స్ట్రాంగ్ గా తీసుకుంటే, మీరు తీసుకున్న నిర్ణయం కనుక సరైనదైతే, స్ట్రాంగ్ అయితే, అంటే చంచలమైన మనస్తత్వం కాదు, ఏదో ఈ రోజు ఒక మాట మీద ఉండి, రేపు ఒక మాట మీద ఉండి, ఎల్లుండి ఒక మాట మీద ఉండి కాకుండా మీరు కనుక సరైన నిర్ణయం తీసుకుంటే ఈ బిజినెస్ లో మీరు కొన్ని మిరాకిల్స్ క్రియేట్ చేయొచ్చు సార్. ఆల్రెడీ చాలా మంది లీడర్స్ చేస్తున్నారు, మేము చేయబోతున్నాము. ఎందుకనంటే ఈ బిజినెస్ లో అంత పవర్ ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక పవర్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉంది. ఆ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వెస్టీజ్ అనే కంపెనీలో అంతకన్నా ఎక్కువ ఉంది. ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కి లేనటువంటి ఒక గొప్ప స్థానం మన కంపెనీ ఏర్పరచుకుంది. మన వెస్టీజ్ కంపెనీలో ఎవరైతే ఫ్యూచర్ ని డెవలప్ చేసుకోబోతున్నారో వాళ్ళందరూ రానున్న రోజుల్లో కోటీశ్వర్లు అయిపోబోతున్నారు సార్. ఈ మాత్రం నమ్మండి. దీని అంతటికీ మీరు కోటీశ్వర్లు అవ్వాలంటే మీరు నేను ఎవరైనా పెట్టవలసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అని అంటే ఓన్లీ కమిట్మెంట్ అండి. కమిట్మెంట్. మీరు కమిట్ అవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే ప్యాషన్ కూడా ఉండాలి. మీకు ఇష్టంగా దీన్ని ఒక పిచ్చిలాగా మీరు కనుక ఈ బిజినెస్ ని డెవలప్ చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. డిజైన్ యువర్ లైఫ్ యువర్ వే. ఇక్కడ మన లైఫ్ ని ఎవరో డిజైన్ చేయరండి, మన లైఫ్ ని ఇక్కడ మనమే డిజైన్ చేస్తాం. అదే మీరు చేసే జాబుల్లో మీ లైఫ్ ని మీ పైన బాస్ డిజైన్ చేస్తాడు. మీరు ఆఫీస్కి వెళ్ళి ఎన్ని గంటలకు వెళ్ళాలో ఆయన నిర్ణయిస్తాడు, ఆఫీస్కి ఎన్ని గంటల నుంచి బయటకు రావాలో ఆయన నిర్ణయిస్తాడు, మీకు ఎప్పుడు జీతం ఇవ్వాలో ఆయన నిర్ణయిస్తాడు. కానీ ఇక్కడ మన లైఫ్ ని మనమే డిజైన్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి ఇల్లు కావాలి, ఎలాంటి కారు కావాలి, మన ఫ్యామిలీకి ఎలాంటి లైఫ్ కావాలి అనేది
మన లైఫ్ ని ఇక్కడ మనమే డెవలప్ చేసుకోవచ్చు, మనమే డిజైన్ చేసుకోవచ్చు మన వెస్టీజ్ అనే సిస్టమ్ లో. చూడండి సార్, దెర్ ఆర్ నో షార్ట్ కట్స్, ఓన్లీ హార్డ్ వర్క్. ట్రైన్ హార్డ్ అండ్ బీ పేషెంట్, ఇట్ విల్ పే ఆఫ్. హార్డ్ వర్క్ చేయాలి సార్. ఏదో మనం ఏదో నైట్ కి నైట్ ఇక్కడ ఏదో లక్షలు సంపాదించేద్దాం అంటే కాదు సార్. ఎవరైనా అలా అనుకుంటే నైట్ కి నైట్ ఇక్కడ లక్షలు వచ్చేది కాదండి. ఒక 1 year నుంచి 2 years వరకు కనుక మీరు ప్రాణం పెట్టి పని చేయగలిగితే, బయట మీరు చేసే జాబుల్లో కానివ్వండి, బయట మీరు చేసే వ్యాపారాల్లో కానివ్వండి, సార్ మేము ఒక 24 గంటలు కష్టపడతాం సార్, నెలకి ₹1,00,000 మాకు జీతం ఇచ్చేది ఏదన్నా కంపెనీ ఉందా అని మీరు అడిగితే ఏ కంపెనీ కూడా ఇవ్వరు సార్. 24 hours మేము కష్టపడతాము, మాకు నెలకు ₹1,00,000 ఇవ్వండి అంటే ఏ కంపెనీ ఇచ్చే పరిస్థితులు లేదు. ఉన్న జాబులను తీసేస్తుంది ఆల్రెడీ. కానీ ఇక్కడ మీరు పేషెంట్ గా ఉండి చక్కగా కొద్దిగా స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ 2 కలిపి మీ అప్లైన్ మీకు ఏదైతే చెప్తున్నారో, మీ అప్లైన్ మిమ్మల్ని ఎలాగైతే గైడ్ చేస్తున్నారో, ఆ అప్లైన్ ని గైడెన్స్ మీరు తీసుకొని కనుక ముందుకెళ్తే ఈజీగా మనం ఈ బిజినెస్ లో డెవలప్ అవ్వచ్చు. ఈజీగా మనం ఈ బిజినెస్ లో డెవలప్ అవడానికి కంపెనీ 7 steps పెట్టింది సార్. ఇది 7 pillars అని చెప్పొచ్చు, 7 steps సక్సెస్ అని చెప్పొచ్చు. చాలా మంది లీడర్స్ గౌతమ్ బాలి సార్ ని స్టార్టింగ్ లో, సార్ మేము జాయిన్ అయ్యి 1 year అయిపోతుంది సార్, 2 years అయిపోతుంది సార్, కానీ మాకు ఇన్కమ్ రావట్లేదు, మాకు టీం రావట్లేదు, ఏంటి సార్ మా పొజిషన్ అని చెప్పి ఆయన వెళ్ళిన సెమినార్స్ లో గౌతమ్ బాలి సార్ని అడిగేవాళ్ళంట చాలా మంది లీడర్స్ స్టార్టింగ్ లో 2005, 6, 7, 8, 10 ఆ టైంలో. సార్ ఒకటే చెప్పేవాళ్ళంట, ఫాలో ద సిస్టమ్, ఫాలో ద సిస్టమ్ అని చెప్పేవాళ్ళంట. ఏంటండి సిస్టమ్? ఫాలో ద సిస్టమ్ ఏంటి? సిస్టమ్ అంటే ఇది అందరికి తెలుసు, 7 steps అందరికి తెలుసు, కానీ ఎంతమంది మనం ఫాలో అవుతున్నాం, ఎంతమంది మనం వీటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం? ఈ జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బ్రాంచ్ డైరెక్టర్ అండ్ అబోకి 7 steps ఏమి కొత్త కాదండి, కానీ తెలిసినా కూడా మనం చేయం. ఇప్పుడు చూడండి, ఎర్లీ మార్నింగ్ లేస్తే ఆరోగ్యానికి మంచిది, కానీ ఎంతమంది లెగ్గలుగుతున్నాం? ఎర్లీ మార్నింగ్ ఒక 45 minutes వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది, అందరికి తెలుసు ఆరోగ్యానికి మంచిదని. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయడం చాలా సింపుల్, ఎస్ ఆర్ నో? మరి ఆ సింపుల్ అయినా కూడా మనం చెయ్యం. సో ఇక్కడ కూడా 7 steps అనేది చాలా సింపుల్ సార్. ఆ సింపుల్ థింగ్సే మనం చేయకపోవడం వల్ల మన టీంలో గ్రోత్ రాకపోవటం కానీ, టీమ్ లీడర్స్ నిలబడిపోవటం కానివ్వండి, లేకపోతే మనం ఇంకొక లెవెల్ కి వెళ్ళకపోవటం కానివ్వండి, ఇవే రీజన్స్. సో ఈ 7 steps ని కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అయితే, ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, లేకపోతే ఒక భగవద్గీత లాగా మీరు గనక ఈ 7 steps ని నేను గనక ఫాలో అయితే 100% దీనిలో మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే కంపెనీ ఎండి గౌతమ్ బాలి సార్ ఏం చెప్తున్నారంటే, ఫాలో ద సిస్టమ్ ను ఫాలో అవ్వండి, సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఈ రోజున చూడండి, చదువు లేని వాళ్ళు కూడా ఇక్కడ సక్సెస్ అవుతున్నారు, లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారంటే వాళ్ళు సిస్టమ్ ఫాలో అవుతున్నారు, అందుకనే వాళ్ళకి ఇన్కమ్స్ వస్తున్నాయి. సో మనం కూడా సిస్టమ్ ఫాలో అయితే మనకు కూడా ఇన్కమ్స్ వస్తాయి. ఏంటంటే సిస్టమ్ అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే యూజ్ ద ప్రొడక్ట్ యూజ్ చేయాలి సార్. ప్రతి ఒక్కళ్ళం కూడా వెస్టీజ్ లో 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, డైలీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఓరల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇలాగా చాలా సెగ్మెంట్స్ లో మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. అసలు ఏం ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయో కూడా కొంతమంది తెలియట్లేదు సార్. ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయో కూడా తెలియట్లేదు. అయినా కూడా మనం బ్రాంచ్ డైరెక్టర్ అయిపోతున్నాం, సిల్వర్ అయిపోతున్నాం, గోల్డ్ అయిపోతున్నాం, స్టార్ అయిపోతున్నాం. కానీ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ నాలెడ్జ్ ఏంటి, అసలు ఆ ప్రొడక్ట్స్ ఉన్నవి మనం వాడుతున్నామా వాడట్లేదా? మనం వాడితేనే కదా వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం. మనం వాడకపోతే వేరే వాళ్ళకి చెప్పగలుగుతామా? చెప్పలేం. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ప్రొడక్ట్ వాడాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజే జాయిన్ అయిన మెంబర్ కూడా మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ప్రొడక్ట్ వాడాలి. చాలా మంది జాయిన్ అవుతారు, సార్ నేను జాయిన్ అయిపోతా సార్, కానీ నేను వాడను సార్, పలానా మా బావ ఉన్నాడు ఆడితో వాడిపిస్తా, పలానా మా తమ్ముడు ఉన్నాడు అతనితో వాడిపిస్తా, పలానా మా అక్క ఉంది అక్కతో వాడిపిస్తా, కానీ నేను వాడను సార్. మరి మీరు వాడకుండా ఇక్కడ మీకు సక్సెస్ రాదు సార్. దయచేసి గమనించండి మై డియర్ ఫ్రెండ్, మీరు వాడకుండా ఇక్కడ మీకు సక్సెస్ రాదు. ఎందుకంటే సిస్టమ్ మనం ఫాలో అవ్వట్లేదు. సిస్టమ్ ఫాలో అవ్వకపోతే మనకి ఇక్కడ సక్సెస్ రాదు. ఇప్పుడు చూడండి, ఒక ట్రైన్ ట్రాక్ మీదే వెళ్ళాలి, ట్రాక్ మీద కాకుండా రోడ్డు మీద వెళ్తే ట్రైన్ వెళ్ళదు. ఎందుకంటే ట్రాక్ డిజైన్ చేశారు, దానికి ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ లో అది వెళ్తేనే అది గమ్యస్థానానికి చేరుకునిద్ది. సో ట్రైన్ ఎలాగో పట్టాల మీద అయితే వెళ్ళాలో, వెస్టీజ్ లో జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలనుకున్న లీడర్ ఈ సిస్టమ్ ను ఫాలో అవ్వాలి. ఏంటంటే ఫస్ట్ పాయింట్,
యూజ్ ద ప్రొడక్ట్. ప్రతి ఒక్కరు కూడా ప్రొడక్ట్ యూజర్ గా ఉండాలి. మీ ఇంట్లో వాడే ప్రతి ఒక్క వస్తువు కూడా వెస్టేజ్ లో దొరికేదైతే అది తప్పితే వేరే వస్తువు మీ ఇంట్లో ఉండకూడదు సార్. అలాగే ఎవరైతే కమిట్మెంట్ తీసుకుంటారో వాళ్ళు త్వరగా సక్సెస్ అవుతారు. ప్రతిదీ వెస్టేజ్ లో ఏమేమైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ ఇంట్లో వాడాలి ఫస్ట్. అప్పుడు తర్వాత నెక్స్ట్ ఏంటంటే షేర్ ద ప్రొడక్ట్. మీరు వాడి ఆ రిజల్ట్ మీకు తెలుసుకొని ఆ రిజల్ట్ మీకు నచ్చితే ఆ ప్రొడక్ట్ వాల్యూ మీకు తెలిస్తే అప్పుడు మీరు షేర్ చేయాలి. మీ అన్నయ్యకో, తమ్ముడికో, బావకో, అక్కకో, మీ నైబర్స్ కో, కొలీగ్స్ కో, కో ఎంప్లాయీస్ కో మీరు అప్పుడు మన ప్రొడక్ట్ ని షేర్ చేయాలి. చాలా మంది లీడర్స్ చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు వాడకుండా పక్కన వాళ్ళకి రికమెండ్ చేస్తారు. మరి నువ్వు వాడావా అంటే మరి నేను వాడలేదు, నువ్వు వాడు చెప్పు. నువ్వే వాడకపోతే ఇంకా నాకెందుకయ్యా అని చెప్పి వాళ్ళు కూడా వాడరు. అక్కడే మనకి నెగిటివ్స్ ఫేస్ అవుతుంది. నెగిటివ్స్ మనం ఫేస్ చేస్తున్నాం, రిజెక్షన్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నాం. ఈ లోపు ఎవరో ఆ సెకండ్ పర్సన్ మీరు ఎవరికైతే ప్రొడక్ట్ షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు గనక నో అనగానే మీరు కూడా నో అనేసుకుంటున్నారు. అబ్బో ఇవన్నీ ఎప్పుడో చూసాం, ఎప్పుడో చేసాం, మేము వాడేసాం, వదిలేసాం అనగానే మీరు వాడితే ఈ ప్రొడక్ట్ తాలూకా వాల్యూస్ కానీ ప్రొడక్ట్ క్వాలిటీ కానీ మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు వాడకుండా వేరే వాళ్ళకి చెప్తున్నారు కాబట్టి వేరే వాళ్ళు కూడా వాడకుండా ఇవన్నీ మేము ఎప్పుడో పురాతన కాలంలోనే చూసాము, వదిలేసాం అని చెప్పి వాళ్ళు కూడా నో చెప్తున్నారు. అదే మీరు వాడి ఉంటే మీరు నో చెప్పిన వాళ్ళకి నేను వాడాను, చాలా ఎక్సలెంట్ గా ఉంది ప్రొడక్ట్ రిజల్ట్ అని చెప్పి వాళ్ళతో మీరు ఫైట్ చేసి మరి వాళ్ళని వాడిపించడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ మనం ప్రొడక్ట్ వాడాలా, తర్వాత ఆ ప్రొడక్ట్ ని షేర్ చేయాలి. థర్డ్, మేకింగ్ ఎ లిస్ట్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఇది మన హ్యూమన్ బాడీకి హార్ట్ ఎంతైతే ముఖ్యమో మన వెస్టీజ్ సిస్టమ్ లో లిస్ట్ అనేది అంత ముఖ్యం సార్. లిస్ట్ ముఖ్యం. లిస్ట్ లేకుండా ఎవరు కూడా సక్సెస్ అవ్వలేరండి. మీరు ఏదన్నా చూసుకోండి, లిస్టే కారణం. మీరు ప్రొడక్ట్ షేర్ చేయాలి. రెండో పాయింట్, ప్రొడక్ట్ ని షేర్ చేయాలి. ఎవరికి షేర్ చేస్తారు? మీ దగ్గర ఒక లిస్ట్ ఉంటేనే ఆ ప్రోడక్ట్ ని మీరు షేర్ చేయగలరు. లిస్ట్ అంటే ఏంటి? అసలు ఈ వెస్టీజ్ అనే కాన్సెప్ట్ ని, వెస్టీజ్ అనే బిజినెస్ ని మనం ఎవరెవరికి చెప్పాలి అనేది మీరు ఒక లిస్ట్ రాసుకోవాలి. ఆ లిస్ట్ చక్కగా ఏబిసి, ఏ క్యాడర్, బి క్యాడర్, సి క్యాడర్ ఒక 3 పాయింట్స్ లో లిస్ట్ రాసుకొని, ఏ అంటే ఇమీడియట్ గా మీరు చెప్పగానే వినేవాళ్ళు కానివచ్చు, మీ మైండ్ లో ఉన్న ఒక మంచి మంచి పర్సన్స్ ఉంటారు, వీళ్ళు కనుక ఈ బిజినెస్ లోకి వస్తే మనం బాగా వీళ్ళు సక్సెస్ అవుతాం, మనము సక్సెస్ అవుతాం అన్న వాళ్ళని ఏ అనే క్యాడర్ లో రాసుకోండి. బి అంటే కొద్దిగా వాళ్ళని మోటివేట్ చేసి మీటింగ్లకు అటెండ్ చేపిస్తే వీళ్ళు కొద్దిగా మోటివేట్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేస్తారు అనే వాళ్ళందరినీ బి అనే సెగ్మెంట్ లో రాసుకోండి. సి అనే సెగ్మెంట్ లో వీళ్ళు వాడతారో వాడరో, వాడితే ఏమేమి వాడతారో వాడరో అని డౌట్ఫుల్ గా ఉంటారు, లేదా యూజర్స్ గా ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ సి అనే కాలంలో రాసుకోండి. ఇలాగ 3 గ్రూపులుగా విభజించుకొని ఏబిసి అనే గ్రూపులుగా లిస్టులు ప్రిపేర్ చేసుకొని, ఏ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనుక మీ మైండ్ లో కొంతమంది ఉంటారు, వీళ్ళు బిజినెస్ లోకి వస్తే చాలా బాగుంటుంది, వీళ్ళు నా మాట వింటారు, వీళ్ళు నా మాట తీసివేయరు అనే వాళ్ళని, మీ మీద అభిమానం ఉన్న వాళ్ళని, మీ మీద నమ్మకం ఉన్న వాళ్ళని, మీరంటే ప్రేమ ఉన్న వాళ్ళని ఏ అనే లిస్ట్ లో రాసుకొని, మీరు చెప్తే కాదన్న వాళ్ళందరినీ కూడా ఏ అనే కాలంలో రాసుకోండి లిస్ట్. మరి ఆ లిస్టే మనకి ఇక్కడ హార్ట్ లాంటిది అన్నమాట. ఆ లిస్ట్ ని బట్టే మనం ఏదన్నా చేయగలం. మేక్ ఏ లిస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరైతే లిస్ట్ రాయరో వాళ్ళకి త్వరగా ఎక్కువ టీం రాదు సార్. లిస్ట్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో, లిస్ట్ ప్రకారం ఎవరైతే వెళ్తారో, ఆ లిస్ట్ ప్రకారం ఎవరైతే వాళ్ళ టీంని అప్రోచ్ అవుతారో, వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్స్ తీసుకుంటారో, డైలీ లిస్ట్ రాసామనుకోండి, రోజుకి 2, 3, 4, 5 లిస్ట్ ప్రకారం మనం కలవచ్చు. చాలా మంది చూడండి లిస్ట్ ప్రిపేర్ చేసుకోరు. మనం ఫీల్డ్ వర్క్ వెళ్తాం, ఒక లీడర్ తో పాటు ఫీల్డ్ వర్క్ వెళ్తాం. ఆయన లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఉంటే ఒక రోజు 2 రోజుల ముందు వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని, సార్ పలానా రోజు మా అప్లైన్ వస్తున్నాడు సార్, ఆయనతో పాటు మీ దగ్గరికి మేము ఫీల్డ్ వర్క్ వస్తాం సార్, మీరు మాకు పావుగంట టైం ఇవ్వండి సార్ అంటే అది వేరేగా ఉండిద్ది. కానీ మన లీడర్స్ చాలా మంది ఏం చేస్తారంటే మనల్ని ఫీల్డ్ వర్క్ తీసుకెళ్తారు, దారిలో వెళ్తున్న వాడిని ఆపేసి సార్ 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 ఇది చెప్పేయండి సార్ అని చెప్పి రోడ్డు మీద బండి ఆపేస్తారు. అది ఎలా ఉండిద్దండి? మన బిజినెస్ ప్లాన్ చెప్పేది రోడ్ల మీద చెట్ల కింద కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. దీనికంటే ఒక ప్రాపర్ వే ఉంది, ప్రాపర్ ప్రాసెస్ ఉంది. ప్రతి ఒక్క లీడర్ గమనించాల్సింది ఏంటంటే లిస్ట్ మెయింటైన్ చేస్తే ఆ లిస్ట్ ప్రకారం మీరు వాళ్ళ దగ్గర టైం తీసుకుంటారు. ఆ టైం ప్రకారం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో 1-to-1 మీటింగ్ కానివ్వండి, లేదా అక్కడ దగ్గర ఉన్న డిఎల్సిపిలో 1-to-1 మీటింగ్ కానివ్వండి, మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు
అదే లిస్ట్ లేకపోతే వాళ్ళు మన మైండ్ లో ఉండరు, మనం వేరే ఎవరి దగ్గరకు వెళ్తాము, మధ్యలో ఈయన ఎవరో కనపడతారు, ఈయన దగ్గర ఆపేసి ఈయనతో మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు అతని దగ్గర మనం టైం ఫుల్ఫిల్ గా అతని దగ్గర హ్యాండిల్ చేయలేం, అతనికి న్యాయం చేయలేం. వేరే వాళ్ళు ఎవరి దగ్గర అయితే మనం టైం ఇచ్చారో వాళ్ళకు కూడా మనం న్యాయం చేయలేము. అట్ ది సేమ్ టైం రోడ్డు మీద ఆపేసి, బండి మీద ఆపేసి ఆయనతో మాట్లాడడం దగ్గర కూడా మనం టైం ఎక్కువ ఇవ్వలేము, అతనికి కూడా 100% నాలెడ్జ్ ఇవ్వలేము. ఇప్పుడు చూడండి, ఒక రాంగ్ వల్ల, ఒక మిస్టేక్ వల్ల ఒక ఇద్దరు పర్సన్స్ మనం కోల్పోతున్నాం. సో దయచేసి ఎవరు కూడా అలా చేయొద్దు. లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. దయచేసి ఆ లిస్ట్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా అప్రోచ్ అవ్వండి. వన్ డే బిఫోర్, 2 days బిఫోర్, సార్ పలానా రోజు మా అప్లైన్ సార్ తో మీ దగ్గరికి మేము ప్లాన్ ప్రెజెంటేషన్ కి వస్తున్నాం సార్, మీరు మాకు 1/2 గంట 20 నిమిషాలు టైం ఇవ్వండి అని వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు వెళ్తే వాళ్ళు కూడా మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటారు. రోడ్డు మీద ఎవరో పర్సన్ చెప్పకుండా అతని దగ్గరికి వెళ్ళి మనం ప్లాన్ చెప్తే అతను సరిగ్గా హ్యాండిల్ చేసుకోలేడు, రిసీవ్ చేసుకోలేడు. అతను రిసీవ్ చేసుకున్నప్పుడు ఒక మంచి పర్సన్ మనం పోగొట్టుకుంటాం. అతను గోల్డెన్ పర్సన్ అవ్వండొచ్చు, కానీ మనం రాంగ్ గా డీల్ చేసాం కాబట్టి అతను మన దగ్గరికి రాకుండా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఇన్విటేషన్, మేకింగ్ ఎ లిస్ట్ తర్వాత ఇన్విటేషన్ ఇవ్వాలి. ఎక్కడికి ఇన్విటేషన్ ఇవ్వాలా? సార్ రెగ్యులర్ గా మా మీటింగ్స్ జరుగుతున్నాయండి అని ఇన్విటేషన్ ఇవ్వాలి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. 4 ways to invite people to your meetings that work like magic. 4 రకాలుగా మనం ఇన్వైట్ చేయొచ్చు అంట పీపుల్ ని. ఈ 4 రకాలుగా మనం ఇన్వైట్ చేసేది, కీప్ ద ఇన్విటేషన్ షార్ట్. మీరు ఏదైతే ఇన్విటేషన్ ఇవ్వాలనుకుంటున్నారో ఒక పోస్టర్ల రూపంలో కానివ్వండి, వాయిస్ రూపంలో కానివ్వండి, వాయిస్ మెసేజ్ రూపంలో కానివ్వండి, ఫోన్ కాల్ రూపంలో కానివ్వండి, ఏదైతే మనం ఇన్విటేషన్ ఇవ్వాలనుకుంటున్నామో అది షార్ట్ గా ఉండేలా చూసుకోవాలి. ఒక్కొక్కరు మన లీడర్స్ ఫోన్ చేశారంటే 1/2 గంట 20 నిమిషాలు మాట్లాడుతూనే ఉంటారు, ఏది మీటింగ్ ఇన్వైట్ చేయడం కోసం. దయచేసి ఫోన్ లోనే అన్ని విషయాలు చెప్పేయాలని చెప్పి ప్రయత్నం చేయొద్దు. షార్ట్ అండ్ స్వీట్ గా మనం ఇన్విటేషన్ ఇవ్వాలా. కీప్ ద ఇన్విటేషన్ షార్ట్. సార్ రేపు పలానా రోజు పలానా టైంలో పలానా ఆఫీస్ లో మీటింగ్ ఉంది సార్, నెలకు ₹1,00,000 సంపాదించే అవకాశం, మీ లైఫ్ మారబోతుంది, ఖచ్చితంగా 100% మీతో పాటు నేను ఉంటాను సార్, మన ఇద్దరం కలిసి సక్సెస్ అవుతాం అని చెప్పి ఏదో 1 minute 2 minute లో వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి క్లోజ్ చేయాలి. సెకండ్, గివ్ దమ్ 2 time చాయిసెస్. వాళ్ళకి మనం 2 చాయిస్లు ఇవ్వాలి. అంటే పలానా రోజే జరుగుతుంది కాదు, ఏదైనా వారంలో 2 times, సార్ పలానా వీక్ లో జరుగుతుంది, పలానా వీక్ లో జరుగుతుంది, మీకు ఏది కావాలన్నా, మీకు ఏది కుదిరితే అది అటెండ్ అవ్వండి సార్. వాళ్ళకి మనం 2 times చాయిసెస్ ఇవ్వాలి. ఎక్స్టెండ్ ద ఇన్విటేషన్ 2 days in advance. ఇన్విటేషన్ ఇచ్చే ముందు 2 రోజులు ముందే లేకపోతే 3 రోజుల ముందే వాళ్ళకి ఇన్వైట్ చేయాలా. ఆ రోజుకి ఆ రోజు మనం చెప్తే వాళ్ళు ఏదో పనులు పెట్టుకుంటారు. ఒక వారం ముందు మీరు చెప్పారు, మళ్ళా మీటింగ్ 2 రోజులు ఉందనగా మళ్ళా ఫోన్ చేస్తారు, సార్ పలానా శనివారం సార్ మీటింగ్ ఉందని చెప్పాను సార్, శనివారం ఖచ్చితంగా 4:30 కల్లా మీటింగ్ స్టార్ట్ అయింది, రండి సార్ అని ఇన్వైట్ చేయాలి. మళ్ళీ శనివారం మార్నింగ్ కూడా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయాలి, మళ్ళీ శనివారం మధ్యాహ్నం కూడా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయాలి. వీటన్నిటికన్నా ముందు 2 రోజులు 3 రోజుల ముందు మనం కనుక వాళ్ళకి ఇన్విటేషన్ ముందు ఇస్తే వాళ్ళు కూడా మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటారు. 2 రోజులు ముందే చెప్పాడని చెప్పి మళ్ళా ఆ రోజు శనివారం మీటింగ్స్ ఉంటే శనివారం పూట పొద్దున్నే మీరు కనుక ఫోన్ చేస్తే 2 రోజుల ముందే మన దగ్గర టైం తీసుకున్నాడు కాబట్టి మనం ఏదైనా పని ఉన్నా కూడా ఆపుకొని మీటింగ్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు మనకి టైం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు 1 గంట ముందో 2 గంటల ముందో ఆ రోజు దయచేసి ఫోన్లు చేసి చెప్పకుండా 2-3 రోజుల ముందు మనం ఇన్విటేషన్ ఇచ్చేలాగా ఉండాలి. టెల్ దెమ్ దేర్ ఈజ్ నో ఆబ్లిగేషన్ టు అటెండ్ ద మీటింగ్. వాళ్ళకి సార్ మీరు ఖచ్చితంగా రావాల్సిందే సార్ అని కాకుండా, సార్ ఎవ్రీ వీక్ జరిగింది సార్, మీకు ఈ రోజు కుదిరితే ఈ రోజు రండి సార్, లేదా నెక్స్ట్ వీక్ రండి సార్ అంటే వాళ్ళలో ఒక పాజిటివ్, మీరు ఖచ్చితంగా రావాలి సార్ అంటే ఈడేంటి మనల్ని చావగొడుతున్నాడు అని చెప్పి ఒక నెగిటివ్ థాట్స్ లోకి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలంటే, మీరు ఈ రోజన్నా అటెండ్ అవ్వండి సార్ మీకు కుదిరితే, లేదా నెక్స్ట్ వీక్ మీకు కుదరకపోతే నెక్స్ట్ వీక్ అన్నా రండి సార్ పర్వాలేదు, కానీ ఖచ్చితంగా రండి సార్ అని చెప్పి మనం కనుక వాళ్ళకి ఇలాగా మనం కనుక ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా ఈ వీక్ రాకపోయినా నెక్స్ట్ వీక్ వస్తారు, నెక్స్ట్ వీక్ రాకపోయినా ఆ పై వీక్ వస్తారు. మనం ఏం చేస్తామంటే ఈ వీక్ రాలేదు, ఈ వీక్ రాకపోతే మనం వదిలేస్తాం, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఫాలోఅప్ చెయ్యం.
ఏదైతే లిస్ట్ ప్రకారం ఇప్పుడు చూడండి, ఇన్విటేషన్ కూడా నేను మేక్ ఏ లిస్ట్ అనేది హార్ట్ అని చెప్పాను. ఇన్విటేషన్ ఎవరెవరికి ఇవ్వాలి సార్? లిస్ట్ ఉంటేనే ఇవ్వగలం. లిస్ట్ లేకపోతే ఇన్విటేషన్ ఇవ్వగలమా? ఇవ్వలేం. సో లిస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రొడక్ట్ షేర్ చేయాలన్నా లిస్ట్ కావాలి, ఇన్విటేషన్ ఇవ్వాలన్నా లిస్ట్ కావాలి. సో లిస్ట్ ఎవరైతే దగ్గర అయితే ఉండిద్దో వాళ్ళు ప్రొడక్ట్ ని షేర్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైమ్ మీటింగ్స్ కూడా ఇన్వైట్ చేయొచ్చు. ఈ మీటింగ్స్ కి ఇన్వైట్ చేసే ఈ 4 ways లో మనం ఇన్వైట్ చేసుకుంటే ఈజీగా మనం వాళ్ళకి పొలైట్ గా కనుక ఇన్విటేషన్ కనుక మన ఇన్విటేషన్ ఉంటే మనం పొలైట్ గా మాట్లాడి, సార్ ఈ వారం మీకు కుదరకపోయినా నెక్స్ట్ వీక్ అయినా ఖచ్చితంగా రండి సార్, మాకు అంటూ ఒక 15 minutes నుంచి ఒక 45 minutes వరకు టైం ఇవ్వండి సార్ అని చెప్పి మనం కనుక ఇన్విటేషన్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అటెండ్ అవుతారు. ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత మీటింగ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. మీటింగ్స్ ఇన్విటేషన్ ఎక్కడికి ఇస్తున్నాం అండి? మనం మీటింగ్స్ కి ఇన్విటేషన్ ఇస్తున్నాం. ఆ మీటింగ్స్ కి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఆ మీటింగ్స్ లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు 3 reminders బిఫోర్ షోయింగ్ ప్లాన్ అండ్ ప్రెజెంటేషన్. మీటింగ్స్ లో ఏం చేస్తారంటే ప్లాన్ ప్రెజెంటేషన్ ఇస్తారు. ఆ ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు 3 అంశాలను మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. యాజ్ ఎ లీడర్ గా మీరు ఒక బ్రాంచ్ డైరెక్టర్ క్యాడర్ లో ఉంటే గనక ఈ అంశాలన్నిటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు చూడండి, బి వెల్ డ్రెస్డ్. మనకంటూ ఒక పర్ఫెక్ట్ యూనిఫామ్ ఉండాలి సార్. ఈ రోజున మన నార్త్ సైడ్ టీమ్స్ బాగా డెవలప్ అవుతున్నాయి. ఏంటి కారణం అంటే 5% లో ఉన్న వ్యక్తి కూడా యూనిఫామ్ వేసుకుంటాడు సార్. ఇక్కడ మనకి స్టార్ డైరెక్టర్ అయినా యూనిఫామ్ వేయరు, గోల్డ్ డైరెక్టర్ అయినా యూనిఫామ్ వేయరు, డైమండ్ అయినా కూడా యూనిఫామ్ వేయరు. సో ఎందుకంటే ఇక్కడ మన వైపు బిజినెస్ స్లోగా రన్ అవుతుందంటే మనలో ఒక ప్రొఫెషనలిజం లేదు, ప్రొఫెషనల్ గా మనం కనబడట్లేదు. కాబట్టి మనల్ని ఎవరు కూడా ఈ బిజినెస్ చాలా పెద్ద బిజినెస్ అని ట్రీట్ చేయట్లా. సో ఎప్పుడైతే మనం మీటింగ్ ఇన్వైట్ చేసామో ఆ మీటింగ్ హాల్ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు మీరంటూ ఒక పర్ఫెక్ట్ డ్రెస్ కోడ్ లో ఉంటే వెంటనే మీటింగ్ అంటే ఎంత ఇలా ఉంటుందా అని చెప్పి వాళ్ళకు కూడా మిమ్మల్ని చూడగానే ఒక గౌరవం వస్తుంది. చాలా మంది ఇప్పుడు చూడండి సార్, మా డౌన్ లైన్ మాకు గౌరవం ఇవ్వట్లేదు సార్, వాళ్ళు మా ఫోన్లు ఎత్తట్లేదు సార్, మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్ అంటే మనం చేసే మిస్టేక్స్. మనం గనక సిస్టమ్ ఫాలో అయితే 100% మీ అప్లైన్ మీకు గౌరవం ఇస్తుంది, మీ డౌన్ లైన్ మీ లైఫ్ లైన్ మీకు గౌరవం ఇస్తారు, మీ అప్లైన్ కూడా మీకు గౌరవం ఇస్తారు. ఎందుకంటే మీరు సిస్టమ్ ఫాలో అవుతున్నారు. బి వెల్ డ్రెస్డ్. చక్కగా పర్ఫెక్ట్ గా డ్రెస్ చేసుకోవాలి సార్. ఇప్పుడు చూడండి, పోలీస్ యూనిఫామ్ లేకపోతే అతన్ని ఎవరు కూడా గౌరవించరు సార్. పోలీస్ యూనిఫామ్ లో ఉంటేనే ఆయన గౌరవం. ఇప్పుడు చూడండి, ఒక కాషాయం వస్త్రాలు వేసుకున్న స్వామీజీకి కాషాయం వస్త్రాలు తీసేసి పోలీస్ యూనిఫామ్ వేస్తే స్వామీజీకి గౌరవం ఉంటుందా సార్? ఉండదు. అలాగే ఒక గుడి దగ్గర మన ఉంటారు కదా కూర్చొని యాచకులు, అడుక్కునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా డ్రెస్ కోడ్ ఉంది. వాళ్ళు నీట్ గా తక్కువ బూట్ వేసుకొని గుడి దగ్గర కూర్చొని ఎవరైనా డబ్బులు వేస్తారు సార్ వాళ్ళకి? వేరు. అంటే వాళ్ళ డ్రెస్ కోడ్ వాళ్ళు ఫాలో అవ్వాలా? యూనిఫామ్ పోలీస్ ఆయన యూనిఫామ్ ఫాలో అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ ఒక స్వామీజీ ఉన్నటువంటి నిర్ణయించిన దుస్తుల్లో ఉండాలి. అప్పుడే వాళ్ళకి వాల్యూ, గౌరవం, వాళ్ళు చేసే పనికి ఒక అర్థం, పరమార్థం. ఇక్కడ కూడా మనం పని చేస్తున్నాం సార్ వెస్టీజ్ లో. ఇక్కడ మనకు ఒక డ్రెస్ కోడ్ ఉంది. ఆ డ్రెస్ కోడ్ మీరు ఖచ్చితంగా వేసుకుంటే మీటింగ్స్ లో మీరు ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ పీపుల్ అందరూ కూడా మోటివేట్ అవ్వటానికి చాలా అవకాశం ఉంది. సో మీటింగ్స్ కి మీరు ఇన్వైట్ చేసినప్పుడు మీరంటూ ఒక సపరేట్ లుక్ లో కనపడాలి సార్. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గమనించండి. సో గో ఫుల్లీ ప్రిపేర్డ్. మీరు 1-to-1 మీటింగ్కి వెళ్ళినా అండ్ ఆఫీస్ లో సిఎన్టీ మీటింగ్స్ చేసినా కూడా ఫుల్ గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి సార్. మన దగ్గర క్యాటలాగ్ ఉండాలి, బ్రోచర్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ ప్లాన్ బుక్ ఉండాలి, పెన్ ఉండాలి. ఇవేమి లేకుండా మనం వెళ్ళిపోతాం సార్. అక్కడికి వెళ్ళి ప్రొడక్ట్స్ డెమోస్ ఉన్నాయా అని అడుగుతాం, ఎవరి దగ్గర ఉండవు. ప్లాన్ బుక్ ఉందా అని అడుగుతాం, బ్రోచర్ ఉందా అని అడుగుతాం, క్యాటలాగ్ ఉందా అని అడుగుతాం. నిన్ను తీసుకెళ్ళి నేను డౌన్ లైన్, ఆయన తీసుకురాడు, మీరు తీసుకెళ్ళరు. చూడండి ఎలా ఉంటుందో. అక్కడ వాళ్ళ దగ్గర మనం చదువుకునే పరిస్థితి అనమాట. ఎవరైతే 1-to-1 మీటింగ్ కొత్త పర్సన్ దగ్గరికి వెళ్ళామో వాళ్ళ దగ్గర మనం ఏదో టైం అనమాట వేస్ట్ చేస్తూ ఉంటాం అక్కడ. సో మనం ఫుల్ గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఒక 1-to-1 మీటింగ్ వెళ్ళాలంటే మనకు ఏమేమి కావాలి అనేది ఒక లిస్ట్ మన దగ్గర ఉండాలి. క్యాటలాగ్ ఉండాలి, బ్రోచర్స్ ఉండాలి, ప్లాన్ బుక్ ఉండాలి. మనకు సాహు సార్ ఒక అద్భుతమైన బుక్ రెడీ చేశారు, మనకి ఆ బుక్ ఉండాలి.
మంచి యూనిఫామ్ లో ఉండాలి. డెమోస్, లైవ్ డెమోస్, ఫ్లాక్ సేల్ డెమో కానివ్వండి, ఫెయిర్నెస్ క్రీమ్ డెమో కానివ్వండి, ఈ మధ్యలోనే మన చాలా మంది వండర్ఫుల్ డెమోస్ మన మేడమ్స్ చాలా మంచి మంచి లైవ్ డెమోస్ చేశారు. టూత్ పేస్ట్ డెమో కానివ్వండి, ఫ్లోర్ క్లీనర్ డెమో కానివ్వండి, ఇది ప్రతిదీ కూడా లేడీస్ అయితే లేడీస్ సంబంధించిన డెమోస్ కనుక ఒక 2, 3 కనుక మీరు 1-to-1 మీటింగ్ లో కనుక చేసుకుంటే ఈజీగా అక్కడ మనకి టీము ఫామ్ అయ్యిద్ది. సో ఇవేమీ లేకుండా మనం మీటింగ్కి వెళ్తాం, ఏమి ప్రిపేర్ అవ్వకుండా అక్కడ మనకి టీం రాదు. ఎందుకు సార్ మనకు టీం బిల్డ్ అవ్వట్లేదంటే మనం సిస్టమ్ ఫాలో అవ్వట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. గమనించండి, మనం సిస్టమ్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి మనకు టీం బిల్డ్ అవ్వట్లేదు. టీం వస్తుంది కానీ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళట్లేదు, వాళ్ళు వేరే వాళ్ళని టీం డెవలప్ చేయట్లేదు. ఏం కారణం ఏంటంటే మీరు సిస్టమ్ లో లేరు కాబట్టి. మీరు ఎలాగైతే ఉన్నారో మీతో పాటు వచ్చిన కొత్త పర్సన్ కూడా మిమ్మల్ని చూసి అదే నేర్చుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ ఫాలో అవ్వాలి. థర్డ్, బి పంచువల్. మీటింగ్ టయానికి కనీసం బ్రాంజ్ డైరెక్టర్ అండ్ అబోవ్ ఒక సిఎన్టీ మీటింగ్ జరుగుతుంది, ఒక 1 డే వర్క్ షాప్ జరుగుతుంది, ఒక ఛాంపియన్స్ డే జరుగుతుంది, కనీసం బ్రాంజ్ డైరెక్టర్ అబోవ్ అన్న మినిమం ఒక 1/2 అవర్ 1 అవర్ ముందన్నా మీరు డిఎల్సిపి దగ్గర ఉండాలి సార్. మీటింగ్ హాల్ దగ్గర ఎందుకు ఉండాలంటే అది సిస్టమ్. కొత్తగా మీ టీం వస్తుంది, వాళ్ళు రిసీవ్ చేసుకోవాలా, వాళ్ళని చక్కగా కూర్చోబెట్టాలి, వాళ్ళకి మంచి మర్యాదలు చూసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో ఒక మ్యారేజ్ జరుగుతుంది సార్, మ్యారేజ్కి ఇన్వైట్ చేశారు ఒక 1000 మందిని, వాళ్ళు వస్తున్నారు, మీరేమో వాళ్ళు ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదో పట్టించుకోకుండా మీరే అందరూ వచ్చే టైంకి కాకుండా ఒక 2 గంటలు ఆగి ఇంట్లో చక్కగా డ్రెస్ చేసుకొని డ్రెస్ అయ్యి చక్కగా ఆ ఆ, అన్ని పర్ఫ్యూమ్స్ అన్ని పట్టుకొని 1 గంట 2 గంటలకు వచ్చారనుకోండి సార్, అది పద్ధతేనా? మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంటే మనం వచ్చే అతిథులకి మనము ముందుగానే రెడీ అయ్యి మనం ఎలాగైతే దగ్గరుండి ఆ రండి సార్ కూర్చోండి, కాఫీ తాగండి, టీ తాగండి, డ్రింక్ తీసుకోండి అని చెప్పి ఎలాగైతే మనం మర్యాద ఇస్తామో, ఒక 1 డే వర్క్ షాప్ కి, ఒక సిఎన్టీ మీటింగ్ కి, లేకపోతే ఒక ఛాంపియన్స్ డే కి మనం ఇన్వైట్ చేసినప్పుడు, మీటింగ్స్ కి ఇన్వైట్ చేసినప్పుడు మీరు కూడా ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు ఉండాలి సార్. కానీ ఇది జరగట్లేదు. దయచేసి లీడర్స్, బ్రాంజ్ డైరెక్టర్ అండ్ అబోవ్ ఎవరెవరైతే ఉన్నారో ఈ విషయాలన్నీ గమనించండి సార్. ఎందుకంటే బ్రాంజ్ డైరెక్టర్ గా మనం కనుక పర్ఫెక్ట్ సిస్టమ్ ఫాలో అయితే 100% మీకున్న 5%, 12% అందరూ కూడా సెటరేట్ అవుతారు సార్. ఒక బ్రాంజ్ డైరెక్టర్ క్యాడర్ ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం మన దగ్గర ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సిస్టమ్స్ ని ఫాలో అవ్వాలి సార్. అయితే టీం వర్క్, ఇప్పుడు ఇన్వైట్ చేసాము, మీటింగ్స్ కి అటెండ్ చేయించాము, మీటింగ్స్ కి అటెండ్ అయ్యారు చాలా మంది, మీటింగ్స్ కి అటెండ్ అయ్యి ఫుల్ గా మోటివేట్ అయ్యారు. ఫుల్ గా మోటివేట్ అయిన తర్వాత వాళ్ళు మోటివేట్ అయ్యారు, పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. మన లీడర్స్ చాలా మంది అనుకుంటారు మీటింగ్లకు అటెండ్ చేపిస్తే చాలు హ్యాపీగా వాళ్ళకి వాళ్ళే డెవలప్ అయిపోతారు అని. కానీ అది రాంగ్ సార్, బ్లండర్ మిస్టేక్. దయచేసి అర్థం చేసుకోండి. మీటింగ్స్ కి అటెండ్ చేపించిన తర్వాత మనకంటూ కొత్త టీం వస్తుంది. ఆ టీం తో పాటు టీం వర్క్ చేసుకోవాలి సార్. టీం తో పాటు మనం టీం వర్క్ చేయాలి. ఆ టీం వర్క్ అంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఆ టీమ్ లో కొత్త పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ 5% దగ్గరికి వెళ్ళి మీరు గ్రౌండ్ వర్క్ చేయాలా, 1-to-1 మీటింగ్ చేయాలి, ప్లాన్ షో చేయాలి, డెమోస్, లైవ్ డెమోస్ ఇవ్వాలి. అప్పుడే మనకి ఇంకా టీం బిల్డ్ అవుతుంది. లేదు సార్, కొంతమంది నేను జూమ్ మీటింగ్ లో పెట్టాను, కొంతమంది సిఎన్టీ మీటింగ్ తీసుకెళ్లాను, వాళ్ళు ఫుల్ గా మోటివేట్ అయిపోయారు సార్, వాళ్ళే టీం డెవలప్ చేసుకున్నారు, వాళ్ళకి మొత్తం వచ్చేసింది అనుకోవడానికి లేదు సార్. డియర్ ఫ్రెండ్స్ గమనించండి, టీం వర్క్ మనం ఎవరైతే లీడర్ ఉన్నారో ఆ లీడర్, ఆ టీం ఎవరైతే కొత్తగా వచ్చారో ఆ కొత్తగా వచ్చిన టీం తో పాటు మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి టీం వర్క్ చేస్తేనే ఇక్కడ మనకి పెద్ద టీము జనరేట్ అవుతుంది, టీం బిల్డింగ్ అవుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్క బ్రాంచ్ డైరెక్టర్ గమనించాలి సార్. మీ కింద 5% లో ఉన్న వ్యక్తి మీటింగ్ వచ్చారు, మీటింగ్ లో ఫుల్ గా మోటివేట్ అయ్యారు. మోటివేట్ అయిన తర్వాత అతనికి ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు సార్. మనమేమనుకుంటాం, మీటింగ్ అటెండ్ అయ్యారు సార్, మీరు కొనేసుకొని ఒక 6గురితో కొనిపించేయండి సార్, అయిపోద్ది. మరి 6గురి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కూడా ఈ 6 మెంబర్స్ కి నాలెడ్జ్ ఇవ్వాలి. జూమ్ మీటింగ్స్ కి అటెండ్ అవుతున్నాం, జూమ్ మీటింగ్స్ కి అటెండ్ అయిన తర్వాత ఎవరెవరైతే మన టీంలో అటెండ్ అయ్యారో వాళ్ళని చక్కగా ఏ టీం లీడర్ ఆ టీం లీడర్ వాళ్ళతో మాట్లాడి, సార్ మీటింగ్ అటెండ్ అయ్యారు, ఏం అర్థమైంది, ఏం అర్థం లేదన్న డౌట్లు ఉన్నాయా సార్, మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారా, నా అవసరం ఏదన్నా ఉందా, నేను రావాలా మీతో పాటు, లేదా ఫోన్ లో మాట్లాడాలా, కొన్ని చెప్పండి నేను వస్తానని చెప్పి ఏ బ్రాంచ్ డైరెక్టర్ ఆ బ్రాంచ్ డైరెక్టర్ వాళ్ళ కింద టీంని కనుక హ్యాండిల్ చేసుకుంటే ఈజీగా మనకి టీం బిల్డ్ అవుతుంది. చూడండి, ఒక యుద్ధం మొదలు పెట్టాలంటే నువ్వు ఉంటే చాలు, కానీ ఆ యుద్ధం గెలవాలంటే మాత్రం ఒక సైన్యం కావాలి, గుర్తుపెట్టుకో.
ఇప్పుడు చూడండి, టీం వస్తుంది, మనం ఏం చేయలేం సార్. మనం ఇక్కడ గెలవాలంటే మనకంటూ ఒక సైన్యం కావాలి. యుద్ధంలో గెలవాలంటే ఏం కావాలి సార్? సైన్యం కావాలి. ఇక్కడ మనం యుద్ధం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం సార్. వెస్టీజ్ అనే సిస్టమ్ లో మనం ఆడుతూ పాడుతూ చేస్తే ఇక్కడ మనకు లక్షలు రావు సార్. పోరాటం చేయాలి. పోరాటం చేస్తేనే ఇక్కడ మనం గెలుస్తాం. చూడండి సార్, తెలంగాణ స్టేట్ ఎలా ఫామ్ అయిందో, కేసీఆర్ గారు వాళ్ళ టీం అందరూ కలిసి పోరాటం చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మన భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చింది సార్? స్వతంత్ర సమర యోధులు పోరాటం చేస్తేనే మనకు స్వతంత్రం వచ్చింది సార్. ఇక్కడ ఏ విజేతనన్నా చూడండి, వాళ్ళు పోరాటం చేశారు కాబట్టి గెలిచారు సార్. ఇక్కడ కూడా మనం పోరాటం చేస్తేనే గెలుస్తాం సార్. పోరాటం చేయండి సార్, నేను ఏదో ఆడుతూ పాడుతుంటాను సార్ అంటే మీరు గెలవరండి, మీ టీంను కూడా గెలిపించుకోలేరు సార్. ఇక్కడ మీరు పోరాటం చేయడానికి మీరు నిర్ణయం తీసుకుంటే 100% మీరు గెలుస్తారు. కొన్ని వందల మంది జీవితాల్లో మీరు వెలుగులు నింపుతారు సార్. ఇది మాత్రం 100% పక్కా, దీనిలో ఎలాంటి డౌట్ లేదు. సో మనం పోరాటం చేయడానికి, టీం వర్క్ చేయడానికి, వచ్చిన టీం తో కలిసి పనిచేయడానికి మనం కట్టుబడి ఉండాలి సార్, ప్రతి ఒక్కరు కూడా. సో ఫాలో అప్ అండి, లాస్ట్ స్టెప్ ఫాలో అప్. వచ్చి మనకి ఈ 7 స్టెప్స్ ఫాలో అయ్యే లోపు మనకంటూ కొంత టీం ఫామ్ అయిపోద్ది. మనకంటూ కొంత టీం ఫామ్ అయిపోయిన తర్వాత ఈ టీము మొత్తం కూడా ఈ 7 స్టెప్స్ ఫాలో అవుతున్నాయా లేదా అని మనం ఫాలో అప్ చేయాలి సార్. యాజ్ ఎ లీడర్ గా, యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్ గా మనం చేయాల్సిన పని ఏంటంటే ఇవన్నీ కూడా మన టీం, మన దగ్గరలో ఉన్న 5% వాళ్ళు, 12% వాళ్ళు, మన టీం మెంబర్స్ అందరూ ఈ 7 స్టెప్స్ ఫాలో అవుతున్నారా లేదా, ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారా చేయట్లేదా, షేర్ చేస్తున్నారా లేదా, లిస్ట్ ప్రిపేర్ చేశారా లేదా, మీటింగ్స్ కి సరిగ్గా ఇన్విటేషన్ ఇస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది ఫాలో అప్ చేయాలి. నెక్స్ట్ ఫాలో అప్ లోనే 2 ఉన్నాయి సార్. ఒకటి, మీ టీంని మీరు ఫాలో అప్ చేయాలి. సెకండ్ వన్ ఏంటంటే ఫాలో అప్ లైన్. మీ అప్ లైన్ ని మీరు ఫాలో అవ్వాలి. మీ అప్ లైన్ మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో, మీ యాక్టివ్ అప్ లైన్ ఎవరైతే మీకు ఎవరైతే రోల్ మోడల్ గా ఉన్నారో, మీరు ఎవరైతే మీ 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 గ్రోత్ కోరుకుంటున్నారో వాళ్ళని మీరు కనుక ఫాలో అవ్వాలి. ఫాలో అప్ లైన్. మీ అప్ లైన్ మీరు ఫాలో అయితే ఇక్కడ సక్సెస్ వస్తుంది సార్. ఇక్కడ నేను చిన్న స్టోరీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు చూడండి, ఒక ఊర్లో ఒక 2-3 ఫిషర్ మ్యాన్స్ ఉన్నారు సార్. జాలర్లు ఉన్నారు. వాళ్ళు 30-40 ఇయర్స్ నుంచి వాళ్ళు ఆ వృత్తిలో ఉన్నారండి. 30-40 ఇయర్స్ నుంచి జాలర్లు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చక్కగా సముద్రంలోకి వెళ్ళటం, వేటకి వెళ్ళటం, చేపలు వేటాడటం, చేపలు తెచ్చుకోవటం, ఇలాగ వాళ్ళ జీవనాధారం, వృత్తి ప్రకారంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. హ్యాపీగా వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకుంటున్నారు. అలాగే రెగ్యులర్ గా 30-40 ఇయర్స్ నుంచి ఇదే పని చేస్తున్నారు. ఇదే పని చేస్తుంటే ఒక రోజు ఇలాగే మన సముద్రంలోకి వెళ్ళారు. వాళ్ళ వేట కోసం, చేపల వేట కోసం వెళ్ళారు. చేపల వేట కోసం వెళ్తే రాత్రంతా కష్టపడి వలలేసారండి. రాత్రంతా కష్టపడి వలలేస్తే వాళ్ళకి నిరాశ వచ్చిందనమాట. ఏ ఒక్క చేప కూడా పడలా. ఏంటి ఏ రోజు కూడా ఇలా లేదు, ఏంటి అసలు ఎంత కష్టపడినా కూడా మనకు ఒక్క చేప పడలేదు అని చెప్పి వాళ్ళు నిరాశతో మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఆ ఒడ్డుకి చేరుకున్నారు. తెల్లవారుజామున 3:30-4 గంటలకు ఆ టైంలో మళ్ళా ఆ బోట్లు వేసుకొని ఒడ్డుకి చేరుకుంటుంటే ఆ ఒడ్డున ఒక పెద్ద ఆజానుబాహుడు, చక్కగా మంచి నీట్ గా ఉన్నాడు. చూడగానే 2 చేతులెత్తి నమస్కారం పెట్టేంత మంచి క్వాలిటీ ఉన్న పర్సన్ ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. ఏంటి వాళ్ళు నిరాశగా ఉన్నారని కూడా ఆయనకి చెప్పలేదు. ఆయనకి చెప్పకుండానే వాళ్ళ ఫేసులు చూసి ఆయన ఏం కనిపెట్టారంటే, ఏంటి మీరు డల్ గా ఉన్నారు, రోజు ఉండేలాగా లేరు, రోజు హ్యాపీగా ఉంటారు కదా, ఈ రోజు నీరసంగా బయటకు వస్తున్నారంటే ఏం చెప్పమంటారయ్యా, మాకు రోజు చేపలు పడేవి, ఈ రోజు మాకు మంత్ స్టార్టింగ్ ఈఎంఐలు ఉన్నాయి, డోక్రాలు కట్టుకోవాలి, శ్రీనిధి కట్టుకోవాలి, అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, ఇక్కడేమో చేపలు పడలేదు, ఇంటి రెంట్ కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, పాలోడికి బిల్లు కట్టుకోవాలి, చీర చూస్తేనేమో మాకేమో ఇక్కడ చేపలు పడలేదు, ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ఆయన దగ్గర వాళ్ళ బాధ చెప్పుకున్నారు. చెప్పుకుంటే ఆ పెద్ద ఆయన అంటారు, అవునా సరే మళ్ళీ ఒకసారి ట్రై చేయపోయారా అని అంటారు. అయ్యా మరి రాత్రి అంతా మేము చేపలు పట్టుకుంటానే ఉన్నాము, ఒక్క చేప కూడా పడలేదు, మరి నువ్వేమో చెప్తున్నావు ఏంటి అని చెప్పి ఆయన్ని వ్యంగ్యంగా నవ్వుకున్నారనమాట. మేము 30-40 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఫీల్డ్ లోనే ఉన్నాము, ఈ టైంలో అసలు చేపలు పడవు పెద్ద ఆయన, నువ్వేమో చెప్తున్నావంటే, కాదు నా మాటని మీరు కొద్దిగా లోతులోకి వెళ్ళి కుడి చేతి పక్కకి మీ వలలు వేయండి అని చెప్తారు ఆయన.
పెద్ద అయినా మేము 30 years ఇండస్ట్రీ పెద్ద అయినా మాకు తెలిసి ఈ టైంలో చేపలు పడవు అని అంటే, కాదు నాన్న నేను చెప్పేది వినండి, మీరు నిరాశగా ఉన్నారు, మీ నిరాశలన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి, మీరు ఆశగా నవ్వుకుంటూ బయటకు వస్తారు, నా మాట వినండి అని చెప్పి అంటే, సరే వాళ్ళు నిరాశతోనే ఏంటి పెద్ద ఆయన మనల్ని వదిలేదట్లేడు వేసే వరకు, సరే ఆయన చెప్తున్నాడు కదా అని చెప్పి ఆయన మాట విందాంలే, ఆయన ఏమో రిజెక్ట్ చేసే పర్సన్ లాగా లేడు. నీకెందుకు పెద్ద ఆయన మాకు తెలుసులే అని అనేలాగా లేడు. ఆయన ఫేస్ చూస్తుంటే ఆయన మాట చాలా సౌమ్యంగా ఉంది, ఆయన మాట చెప్తుంటే వినేలాగా ఉంది. సో ఆయన మాట విని మళ్ళా ఈ ముగ్గురు జాలర్లు లోపలికి వెళ్ళి ఇంతకు ముందు వెళ్ళిన దానికన్నా కొద్దిగా లోతుకు వెళ్తారు. ఆయన ఏం చెప్పాడంటే, లోతుకు వెళ్ళండి, కొద్దిగా లోతుకు వెళ్ళి కుడి చేతి పక్కకు మీ వలలు వేయండి అని చెప్తారు. కొద్దిగా లోతుకు వెళ్ళి కుడి చేతి పక్కకు ఆయన వలలు వేస్తాడు. వలలు వేయగానే విత్ ఇన్ 15 to 20 minutes లో ఆ వలలు ఎక్కడైతే వేసారో వలల నిండా చేపలు పడతాయి సార్. వలల నిండా చేపలు పడితే ఆ 30 సంవత్సరాల్లో వాళ్ళు ఎప్పుడైతే ఇంత భారీగా చేపలు వలలు నిండిపోయేలాగా ఆ వలలు లాగుతుంటే వలలు తెగిపోయేలాగా ఉంది ఆ చేపల బరువు. అది బలవంతంగా ముగ్గురు ఒకరు రాకపోతే ఆ ఇద్దరు పక్కన 2 పడవల వాళ్ళని కూడా పిలుచుకొని ఆ వల మొత్తం లాక్కొని వాళ్ళ ముగ్గురు కూడా ఆ పడవలో వేసుకొని మళ్ళీ ఒడ్డుకొస్తారు. ఒడ్డుకి చాలా సంతోషంగా వస్తారు. చాలా సంతోషంగా వస్తే ఆయన పెద్ద ఆయన చూసి 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి, పెద్ద ఆయన నువ్వు చెప్పావు, మేము ఎప్పటి నుంచో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, చేపలు పట్టడం నీకేం తెలుసు, ఎక్కడ చేపలు ఉంటాయి ఎక్కడ చేపలు ఉండవో నీకు తెలియదు కదా అని మీ మాట వినలేదు. ఏదో నిరాశతోనే నీ మాటకి గౌరవం, ఏదో చెప్తున్నాడు కదా వెళ్దామని వెళ్ళాం, కానీ ఇన్ని చేపలు పడిన పెద్ద ఆయన అని చెప్పి ఆయనకు 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి థ్యాంక్స్ చెప్పి ఆయన గట్టిగా హక్ చేసుకొని ఆ ముగ్గురు ఫిషర్ మ్యాన్స్ వెళ్ళిపోతారు. ఇప్పుడు చూడండి, ఆ పెద్ద ఆయన్ని మనం ఈ స్టోరీ నుంచి నేనేం చెప్పాలనుకున్నానంటే, ఆ పెద్ద ఆయన్ని మనం అప్లైన్ గా భావిస్తే అప్లైన్ మీకు కొత్త, మీ అప్లైన్ కి మీరు కొత్త. ఎవరైతే స్టార్టింగ్ లో ఈ బిజినెస్ లో ఉన్నారో అప్లైన్ కి మీరు కొత్త, కానీ అప్లైన్ ఎప్పటి నుంచో ఉన్నారు మన ఇండస్ట్రీలో. సో ఆయనకి ఎప్పటి నుంచో తెలుసు ఎప్పుడు ఎలా చేయాలి, ఎప్పుడు ఎలాగా మోటివేట్ చేయాలి, ఎలాగ బిజినెస్ డెవలప్ చేయాలి అనేది తెలుసు. కాబట్టి మీ అప్లైన్ మాట మీరు ఖచ్చితంగా వింటే 100% మీరు సక్సెస్ అవుతారు. అందుకని ఫాలో అప్లైన్. మీ అప్లైన్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆయన మీ అప్లైన్ ఏం చెప్పాడు, ఆయన లోతుగా వెళ్ళండి అని చెప్పారు. లోతుగా వెళ్ళాలంటే మీ ఛానల్స్ లో ఏదైతే ఉందో డెప్త్ లో, లోతులో గనక మీరు పనిచేయాలి. లోతులో గనక మనం పనిచేస్తే పెద్ద టీమ్ ని బిల్డ్ చేస్తాం. గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే 5% ఉన్నారో, మనకు 6 ఛానల్స్ ఉంటాయి సార్. 6 ఛానల్స్ లో డెప్త్ లో, లోతులో గనక మీరు పనిచేయాలి. ఒకే ఛానల్లో లోతులో పనిచేస్తామా, దెబ్బతింటాం. లోతులోకి వెళ్ళాలా, అక్కడ ఎక్కడన్నారు లోతులోకి వెళ్ళి కుడి చేతి పక్కకు వలలేమన్నారు. లోతుకి వెళ్ళాలి, మళ్ళీ కుడి చేతి పక్కన కూడా వర్క్ చూడాలి. అంటే లోతుగా వెళ్ళాలి, మళ్ళీ కుడి చేతి పక్కన ఏముంది మనకి, ఇంకో లైన్ ఉంది, ఇంకో లైన్ లో కూడా లోతులో పనిచేయాలి. అలాగే 6 లైన్స్ లో మనం కనుక డెప్త్ లో కనుక వర్క్ చేస్తే అప్లైన్ మాట విని ఖచ్చితంగా మనం ఈ బిజినెస్ ని డెవలప్ చేస్తారు 100%. వాళ్ళు ఎలాగైతే విస్తారమైన చేపలు పట్టుకొని బయటకు వచ్చారో, పట్టజాలనంత విస్తారమైన చేపలు పట్టుకొని వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చి హ్యాపీగా ఉన్నారో, 10వ తారీఖులు వచ్చేసరికి మన జేబులు నిండిపోయేంత డబ్బులు మన అకౌంట్ లో పడతాయి సార్. అంత అద్భుతమైన ఇండస్ట్రీలో మనం ఉన్నాం. సో ప్రతి ఒక్కరు కూడా మీ అప్లైన్ ఫాలో అవ్వండి, మీ అప్లైన్ గైడెన్స్ తీసుకోండి, చెప్పినట్టు చక్కగా వినండి. బయట మనకి ఎంతో నాలెడ్జ్ ఉంది సార్. బయట మనకున్న నాలెడ్జ్ ఏది కూడా వెస్టేజ్ పనికిరాదు సార్. నేను అదే అనుకున్నాను, అబ్బో నేను పెద్ద మేనేజర్ని, నేను 50 బ్రాంచులు డీల్ చేసేవాడిని, నా కింద ఒక 50 మంది స్టాఫ్ ఉన్నారు, నేను ఈజీగా బిజినెస్ డెవలప్ చేయొచ్చు అని స్టార్టింగ్ లో అనుకున్నా. కానీ అక్కడ నాలెడ్జ్ నాకు ఇక్కడ పనిచేయలేదు సార్. వరుణ్ మోటార్స్ లో నేను ఏదైతే మేనేజర్ క్యాడర్ లో ఉన్నానో ఆ మేనేజర్ క్యాడర్ లో ఉన్న నాలెడ్జ్ వరుణ్ ఇక్కడ పనిచేయదు. ఇక్కడ నాలెడ్జ్ తీసుకొని అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ 2 మిక్స్ చేస్తే పనిచేస్తుంది. అంతేగాని అక్కడ నాలెడ్జ్ ఇక్కడ నేను రుద్దాలంటే మనం సక్సెస్ అవ్వం సార్. మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఎవరైనా వెస్టీజ్ బయటే సార్ మీ క్వాలిఫికేషన్. వెస్టీజ్ లోపలికి వచ్చిన తర్వాత వెస్టీజ్ కంటూ ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఫాలో అయితేనే ఇక్కడ మనం ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవుతాం. సో సో ఆ సిస్టమ్ ని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చూడండి సార్, వెస్టీజ్ సిస్టమ్ ను కనుక నమ్మి 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు కనుక మనం ఇక్కడ జర్నీ చేయగలిగితే ఫస్ట్ ఇయర్ లో మినిమం 100 రూపాయల నుంచి 25,000 వరకు సంపాదించుకోవచ్చు సార్ వెస్టీజ్ సిస్టమ్ లో. మీరు కనుక వెస్టీజ్ సిస్టమ్ ను నమ్మి వెస్టీజ్ లో కనుక మీ కెరీర్ ని బిల్డప్ చేసుకుంటే
ఫస్ట్ ఇయర్ 100 రూపాయల నుంచి 25,000 మధ్యలో ఇన్కమ్ వస్తుంది. ఫస్ట్ ఇయర్ నుంచి 3 ఇయర్స్ మనకు ఒక 3 ఇయర్స్ మీరు కనుక వెస్టేజ్ సిస్టమ్ నమ్ముకొని ఉంటే 25,000 నుంచి ₹1,00,000 వస్తుంది సార్. అదే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కాలం మీరు వెస్టేజ్ లో ఉంటే 1,00,000 నుంచి 5,00,000 వరకు ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చండి. చూడండి సార్, మరి వెస్టేజ్ సిస్టమ్ నమ్మారు సాహు సారు 2012లో. మరి ఈ రోజున సారు మరి నెలకి 9 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నారు అని అంటే ఏం చేశారు సార్? ఆయన సిస్టమ్ ఫాలో అయ్యారు సార్, సిస్టమ్ ఫాలో అయ్యారు. మరి చూడండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇంత ఇన్కమ్ లేదండి. మన ఇండియాలో పెద్ద జాబ్ ఏదైనా ఉందంటే ఐఏఎస్ ఐపీఎస్, అవునా కదా సార్? మరి అలాంటి పర్సన్ కూడా 9 లక్షలు వస్తుందా సార్ జీతం? మరి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ అటువంటి నాలెడ్జ్ ఇక్కడ పనిచేయదు. ఇక్కడ సిస్టమ్ ని సాహు సార్ ఫాలో అయ్యారు కాబట్టి 9 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఆయన టీంలో కూడా సిస్టమ్ ని ఫాలో అయ్యే వాళ్ళని తయారు చేశారు కాబట్టి సాహు సార్ టీంలో కూడా ఎంతో మంది. నాగేశ్వర్ సార్ 5,30,000 తీసుకున్నారంటే ఏం చేశారు? సార్ కూడా సిస్టమ్ ని ఫాలో అవుతున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా, మరి సార్ ఒక ప్లంబర్ అయ్యుండి ఇక్కడ నెలకు 5,30,000 తీసుకున్నారండి. ఏం చేశారండి? సిస్టమ్ ని ఫాలో అయ్యారు. చూడండి, ఒక లేడీ మరి 3,19,000 తీసుకుందండి. ఏం చేసింది సార్? ఏం చదువుకున్నారు ఈవిడ? ఏమైనా ఎడ్యుకేషన్ ఉందా? ఏం లేదే, సెకండ్ క్లాస్ చదువుకుంది. మరి సెకండ్ క్లాస్ చదువుకున్న ఆవిడ నెలకు 3 లక్షలు తీసుకుంటున్నారని అంటే మరి ఏం చేసిందండి మేడం? సిస్టమ్ ఫాలో అయ్యారు. జస్ట్ 7 స్టెప్స్ ఉన్నాయి. మేడం టెస్ట్ మనీలో వింటాం, నాకేం తెలియదు సార్, మీటింగ్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టాను, వాళ్ళే మోటివేట్ అయ్యారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. మరి మీటింగ్స్ కూర్చోబెడితే టీం వర్క్ చేస్తే, వచ్చిన టీం తో పాటు మనం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వర్క్ చేస్తే హ్యాపీగా ఇక్కడ అందరం కూడా ఇన్కమ్స్ తీసుకోవచ్చు. అలాగే చూడండి, మన టీంలో మేడం పేరు లక్ష్మి గారు అండ్ సైదులు గారు, లక్ష్మీ సైదులు గారు నమ్మి వెస్టేజ్ సిస్టమ్ నమ్మి హార్ట్ఫుల్ గా పనిచేయడం ప్రారంభించారు. 11 మంత్స్ అవుతుంది. స్టార్ డైరెక్టర్ 2nd మంత్ కంప్లీట్ చేశారు. మేడం చదువుకుంది 8వ తరగతి అండి. 8వ తరగతి చదువుకుంది, సిస్టమ్ నమ్మింది, 43,000 చెక్ తీసుకున్నారు సార్ నిన్న. అలాగే గురుస్వామి గారు మన టీంలోనే 1వ తరగతి చదువుకున్నారు సార్. మరి 1వ తరగతి చదువుకున్న వాళ్ళకి సెక్యూరిటీ ఉద్యోగం అని ఇస్తారా సార్? బయట ఒక సెక్యూరిటీ ఉద్యోగం ఇచ్చిన ఎంత ఇస్తారండి జీతం? 5,000 6,000, మహా అయితే 10,000. మరి ఇక్కడ ఈయన చక్కగా ఇంట్లో ఉంటూ 1వ తరగతి చదువుకొని ఈ బిజినెస్ డెవలప్ చేస్తూ 30,000 తీసుకుంటున్నారు సార్. నిన్న 10వ తరగతి 30,000 ఇన్కమ్ పడింది. మరి చూడండి, సిస్టమ్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఇవన్నీ అవుతున్నాయి. సిస్టమ్ ఫాలో అయితే మనం ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అవుతాం. అప్లైన్ మాట వాళ్ళు తూచ తప్పకుండా పాటిస్తున్నారు. అప్లైన్ మాట వేదం లాగా పాటిస్తున్నారు. అప్లైన్ ని చక్కగా అంటి పెట్టుకొని ఉంటున్నారు. అప్లైన్ ఏం చెప్తే అది ఫాలో అవుతున్నారు కాబట్టి ఈజీగా సక్సెస్ అవుతున్నారు. చూడండి, ఈయన శ్రీనివాస్ గారు, నాగేశ్వరరావు గారు, ఆటో శ్రీను అంటాం. ఈయన కూడా జాయిన్ అయ్యి తక్కువ కాలమే అయింది. ఈయన వెస్టీజ్ సిస్టమ్ నమ్మి నేను సక్సెస్ అయితే వెస్టీజ్ లోనే సక్సెస్ అవ్వాలి, ఇది తప్ప నాకు వేరేది లేదు గ్రోత్ అవ్వడానికి అని నమ్మి, ఆయనకు ఆటో ఉంటే ఆటో కూడా అమ్మేసుకొని బిజినెస్ ని స్టార్ట్ చేశారు. లాస్ట్ మంత్ కమిటెడ్ గా తీసుకున్నారు. అంతకు ముందు వరకు ఆడుతూ పాడుతూ పనిచేశారు. లాస్ట్ మంత్ జనవరి మంత్ కమిటెడ్ గా తీసుకున్నారు. కమిటెడ్ తీసుకొని క్వాలిఫై అయ్యారు. సిల్వర్ డైరెక్టర్ 27,268 తీసుకున్నారు. 27,268 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారు. ఏం చేశారని అంటే సిస్టమ్ నమ్మారు, అప్లైన్ ఫాలో అయ్యారు. సిస్టమ్ నమ్మారు, అప్లైన్ ని ఫాలో అయ్యారు. స్రవంతి గారు ఉన్నారు. ఈవిడ కూడా స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 4 months 5 months అవుతుందండి బిజినెస్ లో స్టార్ట్ అయ్యి. మరి జాయిన్ అయిన 5 months 6 months లోనే మరి సిల్వర్ డైరెక్టర్ గా క్వాలిఫై 27,000 రూపాయలు చెక్ తీసుకున్నారండి. ఏం జరిగింది అని అంటే సిస్టమ్ ఫాలో అవుతున్నారు. అప్లైన్ చెప్పినట్టు చక్కగా వింటున్నారు, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నారు. అలాగే గ్రేసీ మేడం ఉన్నారు. ఈవిడ కూడా ఒక 1 year టైం వేస్ట్ చేశారు. 1 year టైం వేస్ట్ చేసి సిస్టమ్ నమ్మి అర్థం చేసుకొని వర్క్ స్టార్ట్ చేశారు. ఓ 3-4 months అవుతుంది. 3-4 months కి సిల్వర్ డైరెక్టర్ అయ్యి మంచి ఇన్కమ్ తీసుకున్నారు. సో ఈ అన్నిటికీ కారణం ఏంటంటే మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీలో ఉండాలి సార్. ప్రతిదీ కూడా ఒక బిల్లింగ్ అనే కాదు, మనం ప్రతిదీ నేర్చుకోవడంలో కన్సిస్టెన్సీగా ఉండాలి. మనం నాలెడ్జ్ ఇవ్వటంలో కన్సిస్టెన్సీగా మన టీంకి నాలెడ్జ్ ఇవ్వాలి. జూమ్ మీటింగ్స్ అటెండ్ అవటంలో కన్సిస్టెన్సీ ఉండాలి. ప్రతిదీ కూడా మనం క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే 100% మనం సక్సెస్ అవుతాం. సో ప్రతి ఒక్కరిని నేను
100 PV కాదు 120 PV చేయండి సార్ అని చెప్పి మన టీం మెంబర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. అలాగే వాళ్ళు 2వ తారీఖునే 120 PV చేసి గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే స్మాల్ ఎఫర్ట్స్ బిగ్ రిజల్ట్స్ తీసుకొస్తాయి సార్. ఇప్పుడు చూడండి 100 PV చేసిన వాళ్ళని ఇంకొక 20 PV చేయించుకుంటే కనీసం ఒక 100 మంది మన దగ్గర 100 PV చేసేవాళ్ళు ఉంటే ఈ 100 మంది ద్వారా 20 PV చేసుకుంటే 2000 PV మనకు అదనం అవుతుందా లేదా? సో అలాగే ఎంతో కొంత PVని మనం ఇక్కడ పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఆ 2000 PVతోనే ఈజీగా మనం ఆ ఛానల్ నుండి ఈజీగా LOP కనెక్ట్ అవ్వడానికి మనకు అవకాశం ఉంది. LOP వల్ల 400 పాయింట్లు, 500 పాయింట్లు, 600 పాయింట్లు, 1000 పాయింట్లతో కూడా LOP పోతా ఉంటాయి. ఆ LOP పోకుండా ఉండాలి అని అంటే 100 PV చేసే వాళ్ళని జస్ట్ ఇంకో 20 PV చేసుకొని ఈ 120 PV చేసిన వాళ్ళందరికీ కనుక మనం లక్కీ డ్రాస్ ఇలాంటివి చిన్నవి కనుక పెట్టుకుంటే ఈజీగా 120 PVని మనం తీసుకోవచ్చు. CNC ఆఫర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు CNC ఆఫర్ లో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మనం సక్సెస్ అవ్వాలంటే ఈ 3 పారామీటర్స్ ని ఖచ్చితంగా మనం ఫాలో అయితే 100% సక్సెస్ అవుతాం సార్. ఏంటంటే 3 సూత్రాలు, సక్సెస్ కి 3 సూత్రాలు. ప్రతి నెల 2వ తారీఖునే మీ ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయాలి. ఒక 6 మీ టీం సభ్యులను కొనేలాగా చేయాలి. వారానికి 2 గంటలు మీటింగ్ టైం కేటాయించాలి. ఈ 3 విషయాలు కనుక మన జీవితంలో జరిగితే ఒక 3 years పాటు సార్ ఇది మీరు ఫాలో అవ్వండి. ₹1,00,000 సంపాదించాలన్నది మీ కళ అయితే 1,00,000 కాదు సార్. ఈ 3 సంవత్సరాలు కనుక మీరు ఇది ఫాలో అయితే 1,00,000 కాదు 1,00,000 నుంచి 5,00,000 మధ్యలో మీ ఇన్కమ్ ఉంటుంది సార్. ప్రతి నెల 2వ తారీఖునే మీరు పర్చేజ్ చేసేలా చూసుకోండి. మీ టీంని కానీ మీరు కానివ్వండి. కన్సిస్టెన్సీలో మీ టీంలో ఉన్న 6 మెంబర్స్ ని కూడా 2వ తారీఖునే పర్చేజ్ అయ్యేలాగా చూసుకోండి. వారానికి 2 గంటలు మీటింగ్ టైం కేటాయించేలాగా చూసుకోండి. ఈ 3 సూత్రాలు కనుక 3 సంవత్సరాల పాటు ఎవరైతే పాటిస్తారో వారి సక్సెస్ ని పైన దేవుడి తప్ప భూ ప్రపంచంలో ఉన్న ఏ మనిషి ఆపలేదు సార్. 100% ఇది పక్క స్టాంప్ గుద్దేవచ్చు మనం. ఈ 3టిని ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. చూడండి సార్, గౌతమ్ బాలి సార్ ఏం చెప్తున్నారంటే సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ హూ టాక్ అబౌట్ విజన్ అండ్ ఐడియాస్, నాట్ అదర్ పీపుల్. ఎవరెవరైతే విజన్స్ గురించి, ఐడియాస్ గురించి మాట్లాడుతున్నారో, గ్రోత్ గురించి మాట్లాడుతున్నారో, వెస్టేజ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారో, పాజిటివ్ గా ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళతో పాటు కలిసి మనం స్నేహం చేయాలి సార్. అంతేగాని రిజెక్షన్స్ గురించి లేకపోతే నెగిటివ్స్ గురించి ఏంటంటే పిచ్చి మాటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎవరెవరైతే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళతో మీరు ఎప్పుడు స్నేహం చేయొద్దు. మీ టీంలో అయినా కూడా మీ టీంలో ఎవరైతే గ్రోత్ లో ఎప్పుడు కూడా నా డ్రీమ్ ఇది, నా డ్రీమ్ అది అని చెప్పి మీతో ఎవరెవరైతే పంచుకుంటారో వాళ్ళతో కనుక మీరు స్నేహం చేస్తే మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది. సక్సెస్ టీచర్స్ యూ టు బి హంబుల్ ఇన్ లైఫ్. సక్సెస్ అయిన ప్రతి ఒక్కరికి నా అదొక రిక్వెస్ట్ అండి. సక్సెస్ మనకి ఏం నేర్పించాలంటే మనం గౌరవంగా ఉండటానికి, హంబుల్ గా ఉండటానికి నేర్పించాలి మనకి సక్సెస్. కానీ కొంతమంది సక్సెస్ వచ్చే వరకు ఒకలాగా ఉంటారు సార్. సక్సెస్ వచ్చిన తర్వాత కొద్దిగా గర్వం అనేది పెరిగిద్ది. అలాగా ఉండకూడదు సార్. దయచేసి ఎవరు కూడా ప్రతి ఒక్క లీడర్, బ్రాంచ్ డైరెక్టర్ అండ్ అబో ప్రతి ఒక్క లీడర్ కి నేను చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను. మీరు 5% లో ఉన్నప్పుడు ఏదైతే మోటోతో ఉన్నారో, ఏదైతే డౌన్ టు ఎర్త్ ఉన్నారో అలాగే మీరు ఏ డైరెక్టర్ లెవెల్కి వెళ్ళినా ఉండాలి సార్. అప్పుడే గనక మీరు పెద్ద టీంని బిల్డ్ చేయగలుగుతారు సార్. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మనకి వచ్చిన సక్సెస్ కి మనం గర్వపడిపోకుండా, పొంగిపోకుండా, ఎగిరిపోకుండా మీరు 5% లో జాయిన్ అయినప్పుడు ఎలాగైతే ఉన్నారో అలాగే గనక ఉంటే చాలా చాలా పెద్ద టీంని, మిరాకిల్స్ ని క్రియేట్ చేయొచ్చు సార్. చూడండి సార్, ద రిచ్ గెట్ రిచర్ బికాస్ ద పూర్ థింగ్స్ ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ ఏ స్కామ్. చాలా మంది వెస్టేజ్ సిస్టమ్ లోకి రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రతిదీ ఏదో స్కీములు అనుకొని దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నారండి. ఈ రోజున ఎవరైతే జూమ్ లో కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళందరికీ ఈ రోజు జూమ్ లో వచ్చిన కొత్త వారికి 5% లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఫాస్ట్ టాట్ 8% అయిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు తీసుకోండి. ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళు అవుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. లేని వాళ్ళు అంటే పూర్ పీపుల్ పూర్ లాగే ఉండిపోతున్నారు. కారణం ఏంటి అంటే అవకాశం వచ్చినా కూడా వాళ్ళు వినియోగించుకోలేకపోతున్నారు. కాబట్టి పూర్ ఇంకా పూర్ గానే ఉంటున్నారు, రిచ్ ఇంకా రిచర్ అవుతున్నారు. సో మనం కూడా రిచ్ పర్సన్స్ అవ్వాలంటే వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని మనం గనక ఈ అవకాశాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే
చాలా అద్భుతంగా ఉంటుంది సార్. మన ఫ్యూచర్, మన పిల్లల ఫ్యూచర్ చాలా సూపర్ గా ఉండిద్ది సార్. చూడండి, ఫియర్ హ్యాజ్ 2 మీనింగ్స్ అంటండి. ఫర్గాట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. చూడండి, అన్ని వదిలేసి పరిగెత్తడం అంట ఒక మీనింగ్ ఫియర్, భయపడటం. ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రన్. ద చాయిస్ ఈజ్ యువర్స్. చూడండి, ఫియర్ లోనే 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో ఎంత మనకి మన జీవితంలో భయాందోళన వచ్చినా, అంటే మనకి కొంతకాలానికి సక్సెస్ వచ్చినా రాకపోయినా, మన టీం ఉన్నా లేకపోయినా, పడిపోయినా లేచినా, ఏ లెవెల్లో ఉన్నా కూడా మనకంటూ కొన్ని భయాలు ఉంటాయి. ఆ భయాలను మనం ఎదుర్కొని ముందుకెళ్ళినప్పుడే మనం సక్సెస్ అవుతామండి. వదిలిపెట్టి పారిపోతే మాత్రం మనం సక్సెస్ అవ్వం. వాటిని ఫేస్ చేయాలా, ప్రతి ఒక్క ప్రాబ్లం ని ఫేస్ చేయాలి. మనం ఫేస్ చేస్తే సక్సెస్ అవుతాం. ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకొని ఏకాగ్రతతో అడుగులేస్తే ఎన్ని ఆటంకాలు ఎదురైనా గమ్యాన్ని చేరటం ఖాయం. చూడండి, అక్కడ ఎంత షార్ప్ గా ఉన్నాయో చూడండి సార్. అయినా కూడా అదేం చేస్తుందంటే ఆ యానిమల్, దానికంటూ ఒక గోల్ ఉంది, దానికంటూ ఒక విజన్ ఉంది. సో అది ప్లానింగ్ చేసుకుంది, ఎలా నడవాలి నేను, అవి నాకు గుచ్చుకోకుండా ఎలా వెళ్ళాలని ఒక ప్లానింగ్ చేసుకుంది. సో మన బిజినెస్ లో కూడా రకరకాల ఆటుపోట్లు వస్తా ఉంటాయి, రకరకాల స్ట్రగుల్స్ వస్తా ఉంటాయి, ఇబ్బందులు వస్తా ఉంటాయి. ఇబ్బందులు వచ్చినా కూడా ఇప్పుడు దానికి ఇబ్బందే కదండి, ఆ వాటి మీద నడవటం స్ట్రగులేగా. అయినా కూడా అది చూడండి ఎలాగ ప్లాన్ చేసుకుందో, దాని గమ్యాన్ని ఎలా చేరుకోవడానికి ఎలా ప్లాన్ చేసుకుందో చూడండి ఆ యానిమల్. అలాగే ఈ యానిమల్స్ కు ఉన్నటువంటి జ్ఞానం అంతకు మించి దేవుడు మనకిచ్చాడు కాబట్టి మనం ఇంకా జ్ఞానంగా మనం ఆలోచించి సమస్యలన్నిటిని ఎదుర్కొని ఈ బిజినెస్ ను డెవలప్ చేయాలి. మనల్ని నమ్ముకొని వచ్చిన మన టీం మెంబర్స్ ను కూడా మనం డెవలప్ చేయాలి సార్. ఏ జాబ్ వోంట్ మేక్ యూ రిచ్. జాబ్ మనల్ని ఎప్పుడు కూడా రిచ్ పర్సన్ చేయదు సార్. జాబ్ అనేది ఏంటంటే ఏ సాలరీ ఇస్ ద డ్రగ్ దే గివ్ యూ టు ఫర్గట్ యువర్ డ్రీమ్స్. శాలరీ అనేది డ్రగ్ అంటండి. మన డ్రీమ్స్ ను మనం మర్చిపోవడానికి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉద్యోగాలు ఇచ్చి మనకి ఏం చేస్తున్నారంటే శాలరీ అనే డ్రగ్ ఇస్తున్నారండి. అది మాత్రం అర్థం చేసుకోండి. ఇది స్లో పాయిజన్ సార్. శాలరీ అనేది స్లో పాయిజన్. నాకు 14 సంవత్సరాలకు కానీ అర్థం అవ్వలేదు సార్. 14 సంవత్సరాలు బానిస బ్రతుకులో నుండి నేను బయటపడినట్టు వెస్టేజ్ లోకి వచ్చి పడ్డాను సార్. దేవుడు తంతే బూరెల బొట్టులో పడ్డట్టు నేను పడ్డాను సార్. సో మరి నాకు వచ్చిన అవకాశం మీ అందరికి కూడా వచ్చింది. మీరు కూడా ఈ అవకాశాన్ని తీసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఆ డ్రగ్ కి ఎడిక్ట్ అయిపోయి 14 సంవత్సరాలు నేను ఉన్నాను సార్ ఒక కంపెనీలో. చాలా బాగా కష్టపడ్డాం, కానీ కష్టం మంది, పైన పేరు ఇంకొకరిది. కష్టమేమో మనం పడతాం, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏమో మన పైన ఇంకో బాస్ ఉంటాడు, ఆ బాస్ క్రెడిట్ లోకి వెళ్ళిపోద్ది. సో అలాగా బయట జాబుల్లో మనం ఎంత కష్టపడినా మనకు గుర్తింపు ఉండదు సార్. అదే గనక మనం వెస్టేజ్ అనే సిస్టమ్ లో కష్టపడితే మన కష్టానికి మనకే గుర్తింపు ఉంటుంది, మన కష్టానికి మనకే ప్రతిఫలం ఉంటుంది. ద డే యూ ప్లాంట్ ద సీడ్ ఈజ్ నాట్ ద డే యూ ఈట్ ద ఫ్రూట్. ఎప్పుడైతే మనం మొక్క నాటామో అదే రోజున మనం ఫ్రూట్ తినలేము సార్. ఎప్పుడైతే మనం మొక్క నాటామో అదే రోజున మనం ఫ్రూట్ తినలేము. అలాగే ఈ రోజు మీరు ఐడి తీసుకోగానే నెక్స్ట్ మంత్ కల్లా మీ అకౌంట్ లో 10,000, 20,000, 30,000, 40,000, 60,000, 1,00,000 పడిపోతాయి అని అనుకోవద్దు. మీరు దానికి తగ్గట్టు ఆ ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలని మీ అప్లైన్ ని దగ్గర పట్టుకొని దానికి తగ్గట్టు మీరు వర్క్ చేస్తే ఖచ్చితంగా ఇన్కమ్ వస్తుంది. సో నైట్ ఇక్కడ మనకి మొక్క వేసినమ్మటే ఫ్రూట్ ఎలాగైతే రాదో ఇక్కడ కూడా కొద్దిగా టైం పడుతుంది సార్. మినిమం ఒక 1 year టైం పెట్టుకోండి. అంతకుముందు మేము జాయిన్ అయినప్పుడైతే 3 years అని చెప్పేవాళ్ళం, కానీ ఈ జనరేషన్ లో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి మినిమం ఒక 1 year టైం పెట్టుకోండి. 1 year లో ఖచ్చితంగా మీరు మినిమం 30,000 దగ్గర నుంచి మాక్సిమం ₹1,00,000 వరకు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు సార్. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. సో మన జీవితాన్ని మనమే నిర్మించుకోవాలి సార్. ఎప్పుడు వెతికే వారిలాగా వద్దు. ఆల్రెడీ మనం వెతికేసామో, మనకు వెస్టేజ్ అనే అవకాశం దొరికింది. దొరికిన అవకాశాన్ని మనం నిర్మించుకోవాలి. ఇంకా ఏం నిర్మించుకోవాలి? మన టీంను ఫామ్ చేసుకోవాలి, టీంను డెవలప్ చేసుకోవాలి, టీంకి సర్వీస్ ఇచ్చుకుంటూ, టీంకు మోటివేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అందమైన జీవితం మన కోసం ముందుంది. ఈ క్రమంలో కొంతమంది వింటారు, కొంతమంది వినరు. మీరు చెప్పే విషయాలన్నీ సార్ కొంతమంది వింటారండి ఆసక్తిగా, కొంతమంది వినరు. సో వాట్ అయితే ఏంటి? విన్న వాళ్ళందరూ మీతో పాటు రావాలని లేదు, రిజెక్ట్ చేసిన వాళ్ళందరూ మళ్ళా వస్తారని గ్యారంటీ లేదు. అయితే ఏంటి? సమ్ ఆర్ వెయిటింగ్. చాలా మంది ఎదురు చూస్తున్నారు. స్టార్ట్ వర్కింగ్. పని మొదలు పెట్టండి. మన భారతదేశంలో జనాభాకి తక్కువ లేదు, ఏపీ తెలంగాణలో కూడా జనాభాకి తక్కువ లేదు. ఎక్కడున్నా కూడా మనకు జనాభా పుష్కలంగా ఉంది. సో మరి మనం
ఫారెస్ట్ ఏరియాలో లేము సార్, జనాల మధ్యలోనే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ మనకి విన్నా వినకపోయినా నెక్స్ట్కి వెళ్ళిపోవాలి సార్. ఇంకా చాలా మంది ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు మనం అవకాశం కోసం. మనం అవకాశం ఇస్తే దాన్ని అందిపుచ్చుకోవడం కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మనం గనక ప్లాన్ చెప్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఎవరో ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు 10 మందో నో అన్నారనో, రిజెక్ట్ అన్నారనో, వినలేదనో మనం వెనకడుగు వేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ప్రజల మధ్యలో ఉన్నాం సార్. ఆ ప్రజలే మనకి ఒక పెద్ద ఎసెట్. ఇక్కడ మనకి మనుషులే ఎసెట్ అండి. ఈ బిజినెస్ కావాల్సింది ఎవరు? ప్రజలే. మనం ప్రజలకు పుష్కలంగా ఉంది. 100% ప్రతి ఒక్కరు ఇండియా మొత్తంలో 5 కోట్ల మంది ఉన్నారు ప్రెజెంట్. కానీ ఇండియా జనాభా ఎంత సార్? 140 కోట్ల పైకే ఉన్నారు. మరి చాలా మనకి పొటెన్షియాలిటీ ఉంది బిజినెస్ డెవలప్ చేయడానికి. అందుకని 10 మంది 20 మంది 30 మంది నో అన్నారని చెప్పి మనం ఆగిపోవాల్సిన అవసరం లేదు సార్. నెక్స్ట్ ఆపర్చునిటీ వెళ్ళిపోండి సార్. నో అన్న ప్రతిసారి కూడా నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ మనకి మరలా అవకాశం ఉందని గమనించండి. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్? వాళ్ళిద్దరూ పెద్ద మేధావులు ఇద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు సార్. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్? రైట్ డెసిషన్స్ అన్నారు ఒక ఆయన. హౌ డు యూ మేక్ రైట్ డెసిషన్స్ అంటే ఎక్స్పీరియన్స్ ద్వారా రైట్ డెసిషన్స్ తీసుకోవచ్చు అంట. హౌ డు యూ గెయిన్ ఎక్స్పీరియన్స్ రాంగ్ డెసిషన్స్? ప్రతి ఒక్కరూ కూడా తప్పులు చేస్తాం సార్. ఆ తప్పులు మనకి ఏమి నేర్పించాలంటే రైట్ డెసిషన్స్ తీసుకునేలాగా మనకు ఆ తప్పులు మనకు నేర్పించాలి. తప్పులు జరిగినాయి కదా అని చెప్పి మనం సిస్టమ్ను వదిలిపెట్టకుండా ఆ తప్పులో నుంచి మనం అనుభవం తీసుకొని అనుభవాన్ని మళ్ళా సిస్టమ్ కి కనెక్ట్ చేసుకొని ఆ సిస్టమ్ లో కనుక ముందుకు వెళ్ళిపోతే ఈజీగా మనం సక్సెస్ అవుతాం. దెర్ ఈజ్ నో సక్సెస్ వితౌట్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అవ్వకుండా ఎవరు సక్సెస్ అవ్వరు సార్. ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్యూర్ అయిన వాళ్ళే. ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్యూర్ అవుతారు సార్. ఫెయిల్యూర్ అవ్వకుండా ఎవరు సక్సెస్ రాదు. దయచేసి మీరు ఈ మంత్ క్వాలిఫై అవ్వలేదన్నో, నెక్స్ట్ మంత్ క్వాలిఫై అవ్వలేదన్నో, లేదా అంతకుముందు క్వాలిఫై అవ్వలేదన్నో, నిన్న 10వ తారీఖు పడిన ఇన్కమ్స్ లో తక్కువ ఇన్కమ్ వచ్చిందన్నో కూడా ఎవరు ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే ఈ రోజున మీకు తక్కువ రావచ్చు, రేపు రానున్న 2-3 నెలల్లో ఇంకా ఎక్కువ తీసుకోబోతున్నారు. సంతోషించండి. 100% ఖచ్చితంగా ఫెయిల్యూర్ వచ్చిందంటే మీకు సక్సెస్ ముందుందండి. అది మాత్రం మీరు గమనించండి. దెర్ ఈజ్ నో సక్సెస్ వితౌట్ ఫెయిల్యూర్ అండ్ నో విన్నింగ్ వితౌట్ లాసింగ్. మీరు ఓడిపోకుండా గెలవలేరు, ఫెయిల్యూర్ రాకుండా సక్సెస్ అవ్వలేరు. ప్రతి ఒక్కరూ చూడండి, ఇండియా ప్రతి మ్యాచ్ గెలిచిద్దా సార్? గెలుస్తుంది, ఓడిపోయాం కదా అని చెప్పి వాళ్ళు మళ్ళీ మ్యాచ్ ఆడకుండా ఉంటారా? అలాగే మనం ఈ రోజున ఇన్కమ్ రాలేదు కదా అని చెప్పి మళ్ళా ఫీల్డ్ వర్క్ చేయకుండా ఆగిపోతామా? సో అది వీరుడు లక్షణం కాదు సార్. ఎవరైతే గెలవాలనుకుంటున్నారో, ఎవరైతే పోరాటం చేయాలనుకున్నారో, యుద్ధంలో ప్రతిసారి మనదే గెలుపు ఉండదు సార్. కొంతకాలం ఓటమి ఉండింది, కొంతకాలం గెలుపు ఉంటుంది. ఓటమి నుండి వచ్చిన అనుభవాలను నేర్చుకుంటూ మళ్ళీ గెలవటానికి వాటిని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం ఈ బిజినెస్ లో గెలవటానికి ప్రయత్నం చేయాలి. గెలుస్తూ ముందుకెళ్ళాలి. ద మోర్ యూ ఫెయిల్ ద సోనర్ విల్ గెట్ టు యువర్ సక్సెస్. ఎంత ఎక్కువ మనం ఫెయిల్ అయితే అంత త్వరగా సక్సెస్ అవడానికి మనం చూడండి. నేను స్టార్టింగ్ పీరియడ్ లో చాలా ఫెయిల్యూర్స్ ఎదురయ్యాను సార్. చాలా 2-3 సార్లు పడిపోయిన టీములు. ఒక్కసారి కాదండి, 2-3 సార్లు జీరోకి వెళ్ళిపోయాను సార్. 2-3 సార్లు జీరోకి వెళ్ళిపోయాను. 74,132 రూపాయలు నా హైయెస్ట్ చెక్ సార్. 74,132 రూపాయలు హైయెస్ట్ చెక్ ఎక్కడికి పడిపోయిందంటే 9,200కి పడిపోయింది సార్. ఎక్కడ 74,132 రూపాయలు చెక్కు 9,200కి నా చెక్కు పడిపోతే నేను ఎక్కడా కూడా నిరాశ చెందలేదండి. నేను ఎక్కడో నేర్చుకోవాలని నేను అనుకున్నా. ఏదో నాలో తప్పు ఉంది, నా తప్పు నేను సరి చేసుకోవాలి అని చెప్పి మళ్ళా జీరో నుండి స్టార్ట్ అయ్యాను సార్. మళ్ళా జీరో నుండి స్టార్ట్ అయ్యి మళ్ళా ఆ సేమ్ చెక్ కి నేను చేరుకున్నాను సార్. నిన్న నా అకౌంట్ లో పడిన ఇన్కమ్ 72,602 రూపాయలు పడింది సార్. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 277 రూపాయలు, 72,602 రూపాయలు పడింది. చూడండి, నా హైయెస్ట్ ఇన్కమ్ అంతా 74,132 రూపాయలు అయితే ఆ చెక్ 9,200కి పడిపోయింది సార్. నేను నిరాశ పడలేదండి. ఎందుకనంటే వెస్టీజ్ లో గెలుపు ఉంది, గెలుస్తాను, నా మీద నాకు నమ్మకం ఉంది, నా టీం మీద నాకు నమ్మకం ఉంది. నా టీం నన్ను సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఆదరిస్తారు. మరి అంత మంచి టీం ఉంచుకొని, అంత మంచి ఫ్యామిలీ మెంబర్స్ ని పెట్టుకొని నేను ఎందుకు వెనకడుగేయాలి? చాలా మంది ఇంత చెక్కు పడిపోయింది, ఇంకా నీకు ఇంకా నీకు వెస్టీజ్ అనవసరం, ఇంట్లో వాళ్ళు వదిలే, ఏదో ఉద్యోగం చూసుకో, ఏదో ఒక వ్యాపారం చూసుకో, ఇంటి దగ్గర నాన్నగారిది షాప్ ఉంది, ఆ షాప్ చూసుకోమని చెప్పి ఇంట్లో నుంచి ప్రెజర్స్ అయినా కూడా
ఇంట్లో వాళ్ళతో గొడవాడైనా కూడా నేను వెస్టీజ్ వదలేదు సార్, నిరూపించుకుంటానని చెప్పా. జూన్ వరకు నేను జూన్ వరకు క్రౌన్ డైరెక్టర్ అవ్వకుండా ₹1,00,000 ఇన్కమ్ తీసుకోకుండా ఉంటే మీరు ఏది చెప్తే అది వింటానని చెప్పా మా ఇంట్లో. జూన్ వరకు వాళ్ళకి టార్గెట్ ఇచ్చా, అయినా కూడా జనవరికి నేను క్రౌన్ డైరెక్టర్ కొట్టాను. నెక్స్ట్ మంత్ 10వ తారీఖు చెక్ 1 lakh క్రాస్ అయ్యింది సార్, 100% రాసి పెట్టుకోండి. నెక్స్ట్ మంత్ 10వ తారీఖు చెక్ 1 lakh మాత్రం ఖచ్చితంగా రీచ్ అవుతాను. జూన్ వరకు వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చాను, జనవరికి ఫుల్ఫిల్ చేశాను. ఎందుకంటే ఫైర్ ఉంది సార్ నాలో. ఎక్కడైతే పడ్డానో అక్కడే నేను గెలవాలని చెప్పి నిర్ణయించుకున్నా. ఎక్కడైతే నన్ను చాలా మంది చాలా రకరకాలుగా అవమానించారు, హేళన చేశారు, సొంత టీంలో మెంబర్సే, బయట వాళ్ళు కాదు, నా ఫ్యామిలీ అనుకున్న వాళ్ళే చాలా మంది నన్ను రకరకాలుగా ఏదేదో మాటలు, అయినా కూడా నేను అవన్నీ తట్టుకొని ఎవరైతే టీంలో నన్ను నమ్ముకుని ఉన్నారో వాళ్ళని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తూ మళ్ళా రీగైన్ అయ్యాను సార్. సో ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్స్ వస్తాయి సార్, దయచేసి ఫెయిల్యూర్స్ కి భయపడద్దు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, 100% మనం గెలుస్తాం. రిచ్ పీపుల్ ప్లాన్ ఫర్ 3 generations, పూర్ పీపుల్ ప్లాన్ ఫర్ సాటర్డే నైట్. రిచ్ పీపుల్ ఉన్నాయంటే ఇక్కడ రిచ్ పీపుల్ ఏదో కోటీశ్వర్లు అని కాదండి. రిచ్ పీపుల్ అంటే రిచ్ ఐడియాస్ ఉన్న వాళ్ళు 3 తరాల కోసం ఆలోచిస్తారంట. పూర్ పీపుల్ అంటే పూర్ ఐడియాస్ ఉన్న వాళ్ళు సాటర్డే నైట్ కోసమే ఆలోచిస్తారంట. అంటే వారం అంతా పనిచేసి సాటర్డే నైట్ చక్కగా గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతారు, జగన్ అన్నకి ట్యాక్స్ కడతారు, వెళ్ళి వాళ్ళు సంపాదించింది మొత్తం వెళ్ళి తాగేసి పాపం కుటుంబాన్ని ఇబ్బందులు పెడతా ఉంటారు. అలాంటి వాళ్ళు సాటర్డే నైట్ కోసమే పనిచేస్తారు. కానీ రిచ్ పీపుల్, ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు రిచ్ పీపుల్ కాబట్టే 5 గంటలకల్లా జూమ్ లోకి వచ్చారు, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు. 3 తరాల కోసం మనం ఇక్కడ పనిచేస్తున్నాం సార్. ప్రతి ఒక్కరు కూడా 3 తరాల కోసం పనిచేయాలి, 3 generation ప్లాన్ కోసం ఇక్కడ మనం పనిచేయాలి సార్. చూడండి, 3 తరాల ఇన్కమ్ తీసుకున్నటువంటి వ్యక్తి సుదర్శన్ మొహంతి సార్ 2010లో స్టార్ట్ చేశారు, 2018 వరకు ఈ బిజినెస్ డెవలప్ చేశారు సార్. 2018కి ఆయన చెక్ 10,50,000. మరి ఆయన 2018లో యాక్సిడెంట్ అయి చనిపోయారు. మరి యాక్సిడెంట్ అయి చనిపోయారు కాబట్టి మరి మన సిస్టమ్ ఏంటంటే ఒక పర్సన్ లేకపోతే ఆ పర్సన్ చేసిన నెట్వర్క్ మొత్తం ఫ్యామిలీకి నామినీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కాబట్టి కంపెనీ కూడా వాళ్ళ భార్య శిబాని మొహంతికి ట్రాన్స్ఫర్ చేసింది సార్. మరి ప్రెసెంట్ శిబాని మొహంతి మేడం ఇన్కమ్ పర్ మంత్ నియర్లీ 26 lakhs వరకు తీసుకుంటున్నారు సార్. మరి చూడండి, ఆయన చనిపోయినప్పుడు 10,50,000, మరి ఇప్పుడు ఆ మేడంకి 26 లక్షలు వస్తున్నాయి అంటే చూడండి మన వెస్టీజ్ కంపెనీ గొప్పతనం చూడండి. ఏ కంపెనీ అయినా ఒక నెల పనికి వెళ్ళకపోతే జీతం ఇవ్వదు సార్. ఏదైనా మనం లేకపోతే ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఒకసారి ఇన్సూరెన్స్ ఇచ్చేసి 1 time సెటిల్మెంట్ చేతులు దులుపుకుంటారు సార్. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ₹1,00,000 జీతం తీసుకున్న వాళ్ళు రిటైర్డ్ అయిపోతే 15,000, 20,000, 30,000 పెన్షన్ వస్తుంది సార్. కానీ ఇక్కడ వెస్టీజ్ లో మనిషి లేకపోయినా కూడా ప్రతి నెల ఆవిడ ఇంట్లో వస్తువులు కొనుక్కుంటుంది. అండ్ ఎక్కడైనా మీటింగులు జరిగితే వెళ్ళి మా ఆయన ఇలా చేశారు, నాకు ఇప్పుడు ఎంత ఇన్కమ్ వస్తుందని మీటింగులు వెళ్ళి మాట్లాడుతుంది, దానికోసం ఆవిడకి 26 లక్షలు వస్తుంది. చూడండి మరి వెస్టీజ్ సిస్టమ్ ఎంత గొప్పదో. మరి నేను ఎందుకు వదిలిపెట్టకుండా ఈ సిస్టమ్ లో ఉన్నానంటే ఈ 3 generation ఇన్కమ్ కోసమే. 3 తరాల ఆదాయం కోసం ఒక 5 సంవత్సరాలు అన్నా కష్టపెడితే ఈ 3 తరాల ఆదాయాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు కమిట్మెంట్ తీసుకోండి, 3 generations లైఫ్ సెక్యూర్ గా ఉంటాయి. రానున్న రోజుల్లో అంతా కూడా చాలా భవిష్యత్తు చాలా వండర్ఫుల్ గా ఉండబోతుంది సార్. నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవరు కూడా దీన్ని ఏదో సబ్బులు షాంపూలు అమ్ముకునే బిజినెస్, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలా, వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలా, సబ్బులు అమ్ముకోవాలా, షాంపూలు అమ్ముకోవాలనేది మైండ్ పక్కన పెట్టండి సార్. 3 తరాల ఆదాయం ఉంది, దీని ఒక్క దాని మీద ఫోకస్ పెట్టండి సార్. మీరు ఏ పని చేసినా 3 తరాల ఇన్కమ్ రాదండి, 100% రాదు. 3 తరాల ఆదాయం సంపాదించే వాళ్ళు ఒకలే ఉన్నారు, సినీ యాక్టర్స్, సెలబ్రిటీస్, క్రికెట్ స్టార్స్, రాజకీయ నాయకులు. మరి ఈ 3 కేడర్లోకి వెళ్ళగలమా సార్ మనం? సినీ యాక్టర్ అవ్వగలమా, రాజకీయ నాయకులు అవ్వగలమా, క్రికెటర్స్ కానీ వీళ్ళు అవ్వగలమా? మనం అవ్వలేము. మరి అవ్వలేనప్పుడు మనకు కూడా 3 తరాల ఇన్కమ్ కావాలంటే, మన ఫ్యామిలీ కూడా రిచ్ లైఫ్ రావాలంటే 100% మన వెస్టీజ్ లో ఉండాలి సార్. తోటి వారిలో సాధించాలన్న పట్టుదలను, సాధించగలమన్న నమ్మకాన్ని నింపడమే అసలైన నాయకత్వం. మీ యొక్క ప్రతి ఒక్కరిలో బ్రాంచ్ డైరెక్టర్ అండ్ అబోవ్ అన్న వాళ్ళందరూ కూడా లీడర్సే సార్. ప్రతి ఒక్కరూ మీ టీంలో నమ్మకాన్ని నింపండి సార్. ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ అవుతాం అనే నమ్మకాన్ని నింపండి, అప్పుడు మీరు రియల్ లీడర్ అవుతారు సార్. నాయకుని కోసం ఎదురు చూడకు, బాధ్యత తీసుకుంటే నువ్వే నాయకుడు అవుతావు. ప్రతి ఒక్కరు కూడా
అప్లైన్ కోసం ఎదురు చూడొద్దండి. దయచేసి అప్లైన్ అందుబాటులో ఉన్నప్పుడు వాడుకోండి. అప్లైన్ అందుబాటులో లేకపోతే మీ వర్క్ మీరే నేర్చుకొని చక్కగా ఫీల్డ్ వర్క్ వెళ్ళి మీ టీమ్ ను డెవలప్ చేసుకోండి. ఎందుకంటే ఇది నా బిజినెస్. నేను బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత నా అప్లైన్ తో నేను ఎక్కడా కూడా ఒక ప్లాన్ చెప్పించలేదు సార్. నేను బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత నా అప్లైన్ తో నేను ఎక్కడ ఒక ప్లాన్ కూడా చెప్పించిన. సో బ్రాంజ్ డైరెక్టర్ అయిన ప్రతి వ్యక్తి ప్లాన్ నేర్చుకోండి. ప్లాన్ మీరే చెప్పండి. మీ అప్లైన్ మీరు సపోర్టివ్ గా తీసుకెళ్ళండి. మీరు మాట్లాడండి ఎక్కువ. మీ అప్లైన్ తో 5 minutes 10 minutes మాట్లాడించండి, మోటివేట్ చేయించండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ మీరే నేర్చుకోవాలా, ప్లాన్ కూడా మీరే నేర్చుకోవాలి. లీడర్ కోసం ఎదురు చూడొద్దు, నాయకుడి కోసం ఎదురు చూడొద్దు. నాయకుడు లేని సమాజాన్ని మనం నిర్మిద్దాం సార్. నాయకుడి కోసం ఎదురు చూస్తే ఏమైందంటే నాయకుడే సక్సెస్ అవుతాడు సార్. మనం సక్సెస్ అవ్వం. మనకు సక్సెస్ కావాలా, మీ నాయకుడికి సక్సెస్ కావాలా, మీ లీడర్కి సక్సెస్ కావాలా? మనకు సక్సెస్ కావాలంటే మనం లీడర్ లాగా తయారవ్వాలా. అదే మీ లీడర్ సక్సెస్ అవ్వాలంటే మీ లీడర్ తో ప్లాన్ చెప్పించండి, మీ లీడర్ తో ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ చెప్పించండి. సో ఇక్కడ మీరు లీడర్ కావాలంటే మీరే ప్లాన్ చెప్పాలి, మీరే ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వాలి. మనిషి గొప్పతనం నమ్మటంలోనూ నమ్మించడంలోనూ ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలోనూ ఉంటుంది. ప్రతి ఒక్క అప్లైన్ వాళ్ళ లైఫ్ లైన్స్ కి ఇచ్చిన నమ్మకం నిలబెట్టుకుంటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, నేను కూడా నా లైఫ్ లైన్స్ అందరికీ కూడా నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని, నా నమ్మకాన్ని కూడా నేను నిలబెట్టుకుంటానని నేను ఈ జూమ్ సాక్షిగా ప్రతి ఒక్క నా టీంలో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ కి నేను చెప్తున్నాను సార్. సో వెన్ గాడ్ స్టెప్స్ ఇన్ మిరాకిల్స్ హ్యాపెన్. స్టార్టింగ్ లో దేవుడు మనకి మంచి లైఫ్ ని ప్రిపేర్ చేస్తున్నాడు, నమ్మండి అని చెప్పాను. వెన్ గాడ్ స్టెప్స్ ఇన్ మిరాకిల్స్ హ్యాపెన్. లాస్ట్ స్లైడ్. ఎప్పుడైతే భగవంతుడు మన జీవితంలో అడుగు పెడతాడో, మన జీవితంలో భగవంతుడి దయ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మిరాకిల్స్ క్రియేట్ చేస్తారు సార్ మీరు. సో ఫస్ట్ మనం భగవంతుడి అనుగ్రహం కోసం మనం ఫస్ట్ వెయిట్ చేయాలి. ఎప్పుడైతే భగవంతుడి అనుగ్రహం మనకు వచ్చిందో ఖచ్చితంగా మనం ఇక్కడ సక్సెస్ అవుతాం. మన కష్టంతో పాటు భగవంతుడి దయ కూడా మనకు కావాలి. సో ఆ దయ మెండుగా మనకు ఉంది కాబట్టి మీరు 5 గంటలకే లేచి జూమ్ లోకి వచ్చారు. చూడండి, సాహు సార్ టీమ్ లో ఎన్నో లక్షల మంది ఉన్నారు, కానీ ఒక 500 మెంబర్స్ ఈ రోజు జూమ్ కి అటెండ్ అయ్యారంటే ఈ 500 మంది పైన దేవుని కృప ఉంది, దేవుడి దయ ఉంది కాబట్టి ఈ రోజు మీరు జూమ్ లోకి వచ్చారు. లేకపోతే రారు. దేవుడి అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఈ 500 మెంబర్స్ జూమ్ కి అటెండ్ అయ్యారు సార్. సో అది గమనించండి. ఎవరికి లేని దేవుడి దయ, దేవుని కృప మీ మీద ఉంది కాబట్టి ఈ వెస్టేజ్ అనే అవకాశంలో మీరు ఉన్నారు. సో దేవుడు మీకు మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఉన్నారు. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ